మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రసంగ శాస్త్రం అనేటువంటి యొక్క అంశాల మీద ఎన్నో విలువైన సంగతులు నేర్చుకోవడానికి, ఆ సిద్ధాంతం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండటానికి, ఇక్కడ ఈ ప్రాంతంలో దాన్ని ప్రారంభించడానికి దేవుడు ఎంతకన్నా కృప చూపించాడు. ప్రారంభం నుంచి కూడా ఎన్నో విలువైన సంగతులు నేర్చుకోవడానికి గాను వాతావరణాన్ని, పరిస్థితులన్నీ కూడా అనుకూలపరిచి ఇప్పటి వరకు మనల్ని నడిపించినటువంటి తండ్రి అయిన దేవుని బట్టి, ఆయన మన పట్ల చూపించిన కృపను బట్టి తండ్రి అయిన దేవునికి ఇప్పుడు ఎల్లప్పుడూ యుగగాలు మహిమ కలుగును గాక. ప్రసంగ శాస్త్రానికి సంబంధించి మనం ముగింపు దశకు వచ్చాం. ప్రసంగ శాస్త్రంలో ముగింపు దశకు వచ్చాం. ఎందుకంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు ముగించలేదు అనుకోండి, ఉన్న నలుగురు కూడా ఉండరు. అర్థమైందా? అంటే వాక్యం లేకపోతే కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ఈ ఆధునిక క్రైస్తవులకి అంత ఆసక్తి లేదు. పూర్వకాలంలో భక్తులు ఇలా లేరు, మనలా లేరు. మనలా ఉంటే ఇలాంటి విషయాలు మన దాకా వచ్చి ఉండేవి కాదు. కొద్దిగా వాళ్ళు ఆసక్తి కలిగి ఉన్నారు కాబట్టి ఇలాంటి కొన్ని విషయాలు మన దగ్గరికి వచ్చి చేరుకున్నాయి. మన తర్వాత తరాలకు మనం మిగిల్చేది ఏమి ఉండదు, గుడ్డు సున్నా తప్ప. కొంతమంది ఈ యొక్క పాఠాలకు సంబంధించి వాళ్ళు ఎక్కువ కాలం వినడానికి ఇష్టపడలేదు కాబట్టి నేను 1-2 క్లాసుల్లో ముగించేస్తాను. ఇది ప్రసంగ శాస్త్రంలో మనం ముగింపు దశకు వచ్చామని నేను చెప్పడానికి ఈ విషయాలు తెలియజేస్తున్నాను. గత పాఠం 11వ పాఠం, ప్రసంగ శాస్త్రంలో 11వ పాఠం. దానికి సంబంధించి 11వ పాఠంలోనే ఇంచుమించు 7-8 పార్ట్లు నేర్చుకున్నాం. 11లోనే ఏబిసి అని. ఇంకా ఏబిసి అంటే మొత్తం ఆర్డర్ అంతా అయిపోద్ది. ఏబిసి A to Z వరకు అయిపోద్దాం అనిపిస్తుంది, ఏది 11కే. తర్వాత 11లోనే మరలా 2వ భాగంలోకి వెళ్ళాల్సి ఉంటుంది, పరిశీలన. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం పరిశీలన. తర్వాత అన్నమింపు, అలాంటివి ఉంటాయి. అవన్నీ చెప్పడానికి నాకు ఓపిక ఉంది, కానీ వినడానికి మీకు ఓపిక లేదు. కాబట్టి మొహమాటం లేకుండా నేను ఇక్కడ నిలబడి మాట్లాడడానికి దేవుడు అవకాశం ఇచ్చారు కాబట్టి నేను కొద్దిగా ఖండిస్తున్నాను మిమ్మల్ని. ఆ విషయాలు మీరు పొరపాటు చేస్తున్నారు. తర్వాత ఎవరైనా నేర్పితే, దేవుని కృపని నేర్పితే నేర్చుకోండి. ఇది ఇంకా 2 క్లాసుల్లో మనకి ముగింపు అయిపోయినట్టే. తర్వాత దానికి సంబంధించి ఇంకా ఏమంటే ఒకరిద్దరి గురించి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, మేము ఇంకా నేర్చుకుంటాము అని అంటే మాత్రం క్లాసులు కొనసాగుతాయి. క్లాసులు అయితే కొనసాగుతాయి, వాళ్ళు రావచ్చు. ఓకే, మనం 12వ పాఠంలోకి వెళ్తున్నాం ఈరోజు. ప్రసంగ శాస్త్రంలో 12వ పాఠం. 11లో చాలా విషయాలు ఉండిపోయినాయి, చాలు అక్కడి వరకు చాలు అని అనుకున్నారు కాబట్టి దాన్ని నేను ఆ క్లాసు 11వ పార్ట్ ముగిస్తున్నాను. 12వ పాఠంలోకి మనం వెళ్తున్నాము. 12వ పాఠం ఏంటంటే ప్రసంగ శాస్త్రంలో ప్రసంగం యొక్క రకాలు. మనం ముగింపు దశకు వచ్చాము ఈ ప్రసంగ శాస్త్రంలో. ఆ ముగింపుకు వచ్చిన 2 పాఠాలు, అందులో ఒక పాఠం ఏంటంటే ప్రసంగం యొక్క రకాలు. ప్రసంగం యొక్క రకాలు టైటిల్ రాసుకోండి. 12వ పాఠం ప్రసంగం యొక్క రకాలు. బ్రాకెట్లో ప్రసంగం సిద్ధపాటు, బ్రాకెట్లో ప్రసంగం సిద్ధపాటు అని రాసుకోండి. రాసుకున్న తర్వాత మీరు క్లాస్ వినడానికి తలలు పైకి ఎత్తండి, ఆ రైటింగ్ మీద ఉండిపోక. ప్రసంగం సిద్ధపాటుకు సూత్రాలు, నియమాలు. ఈ పాఠంలో మొదటి పాయింట్ ఏంటంటే ప్రసంగం సిద్ధపాటుకు సూత్రాలు, నియమాలు. 1, ప్రసంగ సిద్ధపాటుకు సూత్రాలు, నియమాలు. సిద్ధపాటు అంటే ఒక వర్తమానాన్ని తయారు చేసుకోవడానికి మనం సిద్ధపడతాం కదా. ఆ సిద్ధపడే దానికి సంబంధించి కొన్ని నియమాలు, అంటే బైబిల్ పరమైనటువంటి నియమాలు ఏం కాదు, కానీ మనం పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకున్నటువంటి విషయాలు, నియమాలు, కొన్ని సూత్రాలు. వినండి. ఒక పాఠం తయారు చేసుకోవడానికి, లేకపోతే ఒక అంశాన్ని ఎక్కడైనా బోధించడానికి మనం సిద్ధపడతాం కదా. ఆ సిద్ధపడుతున్నప్పుడు మనం ఎలాంటి వాతావరణాన్ని కల్పించుకోవాలి అనే దానికి సంబంధించిన పాఠం ఇది.
అర్థమవుతుంది. ఇప్పుడు నేను మీకు పాఠం చెప్పడానికి వచ్చాను కదా ఇక్కడికి. ఈ పాఠం సిద్ధపడడానికి నేను సిద్ధపడే సమయాన్ని నేను ఎలా ఏ సూత్రాలు పాటిస్తూ నేను సిద్ధపాటు చేసుకున్నాను అని చెప్పడానికి ఈ పాఠం. మీరు ఎక్కడైనా మెసేజ్కి పిలిచారనుకోండి ఎవరైనా, అక్కడ వర్తమానం అందించడానికి మీరు వెళ్ళే ముందు ఏదైతే అక్కడ సంఘానికి అందించాలనుకుంటున్నారో ఆ అందిస్తున్న ఆ వర్తమానం ఏదైతే ఉందో ఆ వర్తమానాన్ని సిద్ధం చేసుకునేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి మీరు. అదేంటంటే, ప్రసంగం సిద్ధపాటుకు ముందుగా నువ్వు నీ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలని అనుకూలంగా మార్చుకోవాలి. ప్రసంగం సిద్ధపాటు చేసుకుంటావు కదా, సిద్ధపాటు చేసుకునేటప్పుడు నువ్వు వాతావరణాన్ని ఎలా మార్చుకోవాలి? చాలా ప్రశాంతంగా నీ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలని అనుకూలంగా మార్చుకోవాలి. అనుకూలంగా లేదనుకోండి చాలా ఇబ్బంది పడతావు. ప్రసంగికుడిగా నువ్వు చాలా ఇబ్బంది పడతావు. ప్రసంగం చేసుకునేటప్పుడే నువ్వు ఆటంకం ఉందంటే దాంట్లో సరైనటువంటి విషయాలు నువ్వు మిస్ అవ్వచ్చు. కాబట్టి ఆ ప్రసంగం సిద్ధపాటు చేసుకునేటప్పుడు మొదటి సూత్రం ఏంటంటే, చుట్టూ ఉన్నటువంటి పరిసరాలని నువ్వేం చేయాలి? అనుకూలపరుచుకోవాలి. వీలైనంత వరకు ప్రసంగం సిద్ధపాటుకు ప్రత్యేకమైనటువంటి స్థలం ఉంటే మంచిది. వీలైనంత మట్టుకు ఏముండాలి? ప్రత్యేకమైనటువంటి స్థలం ఉంటే మంచిది. అంటే కుటుంబ సభ్యులు మనకు ఆటంకంగా ఉండకూడదు. పిల్లలు కానీ భార్య కానీ లేకపోతే అక్కడ సౌండ్లు టీవీలు పెట్టి మొబైల్ వాడుతూ అది డిస్టర్బెన్స్ మనం తయారు చేసుకున్నటువంటి ప్రసంగం మీద పడుతుంది అంటున్నాను నేను. కాబట్టి నువ్వేం చేయాలి? వీలైనంత వరకు ప్రసంగం సిద్ధపడు అవటానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం ఉంటే వాళ్ళకి దూరంగా, అక్కడే అదే ఇంట్లో ఉన్నా కూడా దానికి ఒక ప్రత్యేకమైన ప్లేస్ను ఏర్పాటు చేసుకుని అక్కడికి ఎవరిని రానవ్వకుండా నువ్వు ఆ ప్రసంగం తయారు చేసుకునే దాని మీద ఏకాగ్రత కలిగి ఉంటే నీకు మంచిది అంటున్నాను నేను. వాళ్ళు అలా తిరుగుతూ ఉంటారు, వాళ్ళ మాట. ఇప్పుడు దేవి పాట పాడుతుంది, మీ రోదలు మీరు చేస్తున్నారు, మీ ఆర్పాటాలు మీరు చేస్తున్నారు. పాట పాడేసిన ప్రార్థన చేసిన తర్వాత మనం ఎందులోకి వచ్చేసినట్టు? ప్రార్థన కూడుకు వచ్చేసాం మనం, లేకపోతే బైబిల్ క్లాసులకు వచ్చేసాం మనం. ఇంకా బయట వాతావరణం ఇక్కడికి రాకూడదు. ఇంకా పట్టించుకుంటలేదు. ఆ పాట పాడుకుంటుంది, మీరు జోకులు వేసుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు, అంత ఈ టైప్ ఉందనుకోండి, పాట పాడే అమ్మాయి చాలా ఇబ్బంది పడుతుంది. అలాగే నువ్వు ప్రసంగం సిద్ధపాటు చేసుకుంటున్నప్పుడు నీ భార్య ఏమో కింద తుడుచుకుంటా, ఆ తలగాలలో లాగుతా, దిండ్లలో లాగుతా, అలాగని పిల్లల్ని డాడీ రాసుకుంటారు అని గట్టిగా అరుస్తా, వాళ్ళ అల్లరికంటే ఈవిడ అల్లరికి అయిపోతుంటుంది. తర్వాత వాళ్ళు పడితే వాళ్ళు మొబైల్ తీసి సెల్ లాక్కుని అది లాక్కుని, అసలు నీ కాన్ఫిడెన్స్ ఉంటుందా ప్రసంగం సిద్ధపాటు చేసుకునేటప్పుడు? నువ్వు ఏదైనా ఒక మంచి దేవుడు తలంపిస్తాడు, మంచి తలంపు అక్కడ ఆయన ప్రజలతో మాట్లాడడానికి ఏదో నీకు ప్రేరేపణ ఇచ్చాడు. నువ్వేం చేస్తావంటే అది మిస్ అయిపోతావు. అందుగురించే వర్తమానం సిద్ధపాటు చేసుకునేటప్పుడు, ప్రసంగాన్ని సిద్ధం చేసుకునేటప్పుడు వాతావరణాన్ని అనుకూలపరుచుకోవాలి. వాతావరణం అనుకూలపరుచుకోవాలని అంటే ఉన్న చోటే కుర్చీలన్నీ సర్దుకుని చక్కగా టేబుల్ వేసుకోమని కాదు నేను చెప్పేది. అసలు ఈ వాతావరణానికి, వాళ్ళ వాతావరణానికి మనం దూరంగా ఉంటే మంచిది. థాట్స్ కూడా మంచిగా వస్తాయి తెలుసా. అందరితో కలిసి ఉన్నప్పుడు రావు. ఎప్పుడు వస్తాయి థాట్స్ ఎక్కువ? ఉదయం లేచి 4 గంటలకు లేవండి, అప్పుడు థాట్స్ బాగా వస్తాయి, మంచి తలంపులు వస్తుంటాయి, మంచి ప్రేరేపణ వస్తుంటుంది. నిజం, ఈ అనుభవపూర్వకంగా చెప్తున్నాను నేను. తర్వాత ప్రసంగం సిద్ధపాటుకి సంబంధించినటువంటి పుస్తకాలు చెప్పాను కదా, కొన్ని పుస్తకాలు చెప్పాను మీకు. నిఘంటువు అని, బైబిల్ సమాచారం అని, వ్యాఖ్యాన సాహిత్యం ఉంది. తర్వాత కొన్ని పుస్తకాలు చెప్పాను కదా మన పాఠంలో. ఆ పుస్తకాలు దగ్గర పెట్టుకుని ఉంటే మంచిది. ఓకే. తర్వాత ప్రసంగం రాయడానికి ఒక నోట్బుక్ ఉంటే మంచిది. ప్రసంగం రాయడానికి ఒక నోట్బుక్ అనేది ఉంటే మంచిది. ఎందుకంటే ఏదో చిన్న సిత్ పేపర్ మీద రాసేసుకుని టక్ మని వచ్చిన ఆలోచనలు రాసేసుకుని అది బుక్లో పెట్టేసుకుని లేకపోతే బైబిల్లో పెట్టేసుకుని మనం ప్రసంగం చేయడానికి వెళ్ళిపోయి మరలా అది పాడేసి ఇదంతా చాలా ఖరాబుగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు సిద్ధం చేసుకుంటున్నటువంటి ఈ వర్తమానం నువ్వు ఏ సంఘానికి అయితే అందిస్తున్నావో ఆ సంఘానికి మాత్రమే కాదు, నువ్వు సిద్ధం చేసుకున్నటువంటి ఆ వర్తమానం నీ కుటుంబానికి కూడా అవసరంగా ఉండాలి.
అంటే ఆ బుక్ నువ్వు లేకపోయినా కూడా నీ పిల్లలతో ఆ వర్తమానం మాట్లాడాలి అంటే నువ్వేం చేయాలి? దాచిపెట్టాలి. అది తర్వాత మన తరాలకి మన పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది. మా డాడీ ఇంత కష్టపడ్డాడు, ఏం చేసాడు, అసలు ఏం రాసాడైనా, ఎప్పుడు బైబిల్తో ఉండేవాడు, ఎప్పుడు నోట్స్లో ఉండేవాడు అని తీసి ఒక రోజున చదివారు అనుకోండి, ఆ వర్తమానం వారితో మాట్లాడాలి. అలా ఉండాలి. అలా ఉండాలని అంటే నీకేం కావాలి? చక్కటి పెన్ మెయింటెనెన్స్ చేయాలి, నోట్స్ మెయింటెనెన్స్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. ఇది బాధ్యతతో కూడుకున్నటువంటి ఒక వర్తమానికుడికి నేను చెప్తున్నాను. ఖరాబుగా ఉన్నటువంటి వర్తమానికులకి నేను చెప్పట్లా, శాదస్తపు వర్తమానికులు నేను చెప్పట్లా. పర్టిక్యులర్గా ఉన్నతమైనటువంటి ఒక మంచి బోధకుడిగా నువ్వు పిలువబడాలని అంటే ఇవన్నీ పాటిస్తే మంచిది. ఏది? వర్తమానానికి సిద్ధపడేటప్పుడు, వర్తమానానికి కాదు, క్షమించాలి, వర్తమానం సిద్ధపాటు చేసుకోవడానికి. తర్వాత ప్రసంగం సిద్ధపరచుకునేటప్పుడు ఎవరికి ప్రసంగిస్తున్నామనేది కూడా మైండ్లో ఉండాలి కదా. ఇవాళ నాకు ఉదయం ఆరాధన ఉంది, సాయంత్రం క్లాస్ ఉంది, చేసుకోవాలి నేను కదా. 2 వర్తమానాలు. ఉదయం ఎవరుంటారు? నాకు సంఘస్థులు ఉంటారు. వాళ్ళు ఎవరు? సాధారణమైనటువంటి విశ్వాసులు. సాయంత్రం పూట క్లాస్కి వచ్చేది ఎవరు? అలాంటి విశ్వాసులకి వాక్యం అందించేటువంటి నా తోటి సేవకులు, లేకపోతే నా తమ్ముళ్ళు, నా అన్నలు కదా. వీళ్ళతో మాట్లాడే విధానానికి వాళ్ళతో మాట్లాడే విధానానికి డిఫరెంట్ ఉంటుంది కదా. అప్పుడు ఉదయం నేను మెసేజ్ తయారు చేసుకుంటున్నప్పుడు నా మైండ్ ఎలా ఉండాలి, నా మనసు ఎలా ఉండాలి, దేని మీద కేంద్రీకరించాలి. సాయంత్రం మెసేజ్ ఇవ్వడానికి నా మనసు ఎలా కేంద్రీకరించాలి, వేటి మీద కేంద్రీకరించాలి. ఇది వర్తమానం సిద్ధం చేసుకునేటప్పుడు ఇది ఉండాలి ఖచ్చితంగా. సాయంత్రం ఇచ్చే మెసేజ్కి, ఉదయం ఆరాధనలు ఇచ్చే మెసేజ్కి చాలా డిఫరెంట్. ఎంత డిఫరెంట్ అంటే, మన ఇండియా పిచ్ల మీద బ్యాటింగ్ చేయడానికి వెస్టిండీస్ టూర్కి వెళ్ళి అక్కడ బ్యాటింగ్ చేయడానికి అంత డిఫరెంట్ ఉంటుంది. అక్కడ అంత ఫాస్ట్ బౌలింగ్. ఇక్కడ 50 ఓవర్లకు 350 కొట్టేసి పెద్ద బ్యాట్స్మెన్లా కనపడతారు. వెస్టిండీస్లో 150కి సాఫ్ చుట్టేస్తారు. మొత్తం 10 మంది అయిపోతారు. అక్కడ పిచ్చిలా ఇక్కడ పిచ్చులు ఉండవు, ఇక్కడ పిచ్చిల్లా అక్కడ పిచ్చులు ఉండవు. ఇక్కడ దుమ్ము దులిపేసినట్టు, ఉదయం ఆరాధనలో దుమ్ము దులిపేసినట్టు మన సొంత పిచ్చి కదా అది, గట్టి కూడా ఎత్తాం అక్కడ. కానీ సాయంత్రం పిచ్చిలో కుదరదు, ఫాస్ట్ బౌలింగ్ పడుతుంది. అక్కడ పిచ్చి కొద్దిగా అనుకూలంగా ఉండదు, ఆశ తీసి ఆడాలి, నిలబడాలి. అప్పుడు ఏం చేయాలి? దానికి తగ్గట్టుగా బ్యాటింగ్ నేర్చుకోవాలి, దీనికి తగ్గట్టుగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయాలి. అదే వర్తమానం అనేది నేను ఎందుకు చెప్తున్నానంటే, పరిస్థితులు బట్టి మారిపోతుంది కదా, అది మనసుని పెట్టండి. ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానంటే, ప్రసంగం సిద్ధపరచుకునేటప్పుడు ఎవరికి ప్రసంగిస్తున్నాం అనేది గుర్తించాలన్న దగ్గర నేను ఈ మాటలు మాట్లాడాను. 2 విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే, వ్యక్తులు. ప్రసంగం నువ్వు సిద్ధపడి చేసుకునేటప్పుడు నువ్వు మనసులో పెట్టుకోవాల్సింది ఏంటి? వ్యక్తులను దృష్టిలో పెట్టుకోవాలి. అక్కడ వ్యక్తులు ఉన్నత విద్య కలిగిన వారు ఉండొచ్చు. అక్కడ మన శ్రోతలు ఉన్నత విద్య అభ్యసించిన వారు ఉండొచ్చు, సాధారణమైనటువంటి విద్యను అభ్యసించిన వారు ఉండొచ్చు, విద్య లేని వాళ్ళు కూడా ఉండొచ్చు. మన ప్రసంగం సిద్ధపడి చేసుకునేటప్పుడు మనం ఎవరిని మైండ్లో పెట్టుకోవాలి? వ్యక్తులను మైండ్లో పెట్టుకోవాలి. వ్యక్తులను మైండ్లో పెట్టుకోవాలని అంటే చదువు ఉన్న వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరినీ మనం మైండ్లో పెట్టుకోవాలి. నువ్వు అందరినీ చదువు ఉన్న వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ప్రసంగం సిద్ధపడ్డావు అనుకో, చదువు లేని వాళ్ళు ఇబ్బంది పడతారు. చదువు లేని వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నువ్వు ప్రసంగం సిద్ధపడ్డావు అనుకో, చదువు ఉన్న వాళ్ళు ఇబ్బంది పడతారు. అంటే నువ్వు ఎవరిని దృష్టిలో పెట్టుకోవాలి? వ్యక్తులను దృష్టిలో పెట్టుకోవాలి. అక్కడ ఎవరుంటారు? ఎవరైనా ఉండొచ్చు. నీకు తెలుస్తుంది, నేను పిలిచారు అంటే వాతావరణం ఒక అంచనాకి వచ్చేస్తావు. ఇక్కడ సాయంత్రం క్లాస్ చెప్పాలంటే నాకు ఎవరుంటారు అక్కడ? నాకు మైండ్లో ఉంటుంది కదా. అలాగే వ్యక్తులను దృష్టిలో పెట్టుకుంటే నువ్వు వర్తమానం సిద్ధం చేసుకునేటప్పుడు నీకు కొంచెంగా ఒక రూట్ పడుతుంది, మంచిగా తయారు చేసుకోవడానికి నీకు ఉపయోగపడుతుంది అది. ఇంకా మనం చెప్పాలంటే సంఘ కాపరుల సదస్సుకి వెళ్తున్నాం అనుకో, సంఘ కాపరుల సదస్సుకి వెళ్తున్నప్పుడు ఎలా ఉండాలి నీ ఆలోచన? ఇప్పుడు బైబిల్ క్లాస్కి వచ్చినప్పుడు మీకు చెప్తున్నట్టుగా నేను సంఘ కాపరుల దగ్గర మాట్లాడకూడదు. ఉదయం ఆరాధనలు విశ్వాసుల దగ్గర మాట్లాడినట్టుగా నేను వాళ్ళ దగ్గర మాట్లాడకూడదు. ఏం చేయాలి? ఇప్పుడు కొన్ని చోట్ల మనం వెళ్తాము, ఇక్కడేదో మీ దగ్గర మాట్లాడుతున్నట్టు సేవకుల దగ్గర మాట్లాడాను అనుకోండి, వాళ్ళ దగ్గర నేను చిన్నపోవలసి వస్తుంది. సేవకుల దగ్గర మాట్లాడినట్టు
ఎవరైనా ఒక గృహ కూడి పెట్టుకునో, ఎక్కడ చిన్నగా సంఘం పెట్టుకునో, అక్కడ వాకింగ్, అక్కడ 4-5 అమ్మలక్కల్ని పిలిచి వృద్ధుల్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి అక్కడ ఏదో వాకింగ్ చెప్తానికి అక్కడ ఏదో పరిచయం చేస్తున్న ఆ ప్లేస్లోకి నన్ను పిలిచారనుకోండి, అక్కడికి వెళ్ళి నేను పలుకోరికడానికి వాళ్ళకి అర్థమవుదు. ఏ చెప్తాను నేను అన్నాను అక్కడ, ఇదేంటి నిన్ను తాట తీసేస్తాడో, నీ తొక్క తీసేస్తాడు అన్నావు అక్కడ. ఇదేంటి పిల్లడు ఎలా మాట్లాడుతున్నాడు, ఈయన పళ్ళు ఎగిలిచ్చి పైకి బయటకెట్టి కరిచేస్తాడేంటి, ఏంటి ఇలా మాట్లాడతారు, పాస్టర్లు ఎలా ఉంటారు అనుకుంటారు వాళ్ళు. నువ్వు నిలబడుతున్న ప్లేసు నీకు అంచనా ఉండాలి కదా. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఒకరిద్దరిని దృష్టిలో పెట్టుకుని సరదాగా తయారు చేసుకొచ్చి వాళ్ళిద్దరిని దృష్టిలో పెట్టుకుని వర్తమానం అందిస్తుంటారు. మిగతా వ్యక్తులందరూ కూడా అక్కడ ఇబ్బంది పడిపోతుంటారు. వాళ్ళకేమో అర్థం అవ్వదు, ఏం మాట్లాడుతున్నాడు, ఎవరు తిడుతున్నాడు ఈయన అర్థం అవ్వదు. అర్థమైందా? కాబట్టి నువ్వు వర్తమానం సిద్ధపడేటప్పుడు వ్యక్తుల్ని దృష్టిలో పెట్టుకోవాలి. వ్యక్తుల్ని దృష్టిలో పెట్టుకోవటం అని అంటే నువ్వు ఇచ్చే వర్తమానం అర్థం చేసుకోవడానికి మాత్రమే. నువ్వు వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని తిట్టమని కాదు నేను వ్యక్తుల దృష్టిలో పెట్టుకోమన్నది. అక్కడ సేవకులు ఉంటారా, సేవకులు తగ్గట్టుకు వర్తమానం సిద్ధపడాలి. సాధారణమైన విశ్వాసులు ఉంటారా, సాధారణ విశ్వాసులకి దృష్టిలో పెట్టుకుని మనం వర్తమానం సిద్ధపడాలి. ఇంకా అక్కడ సభ అనుకో, నేను పిలిచేది సభ అనుకో, ఆ సభలకు వెళ్తున్నప్పుడు ఎవరో ఒక వృద్ధుడు చనిపోయాడు. ఆ కుటుంబీకులను ఆదరించడానికి ఏదో బైబిల్లో కొన్ని మాటలు చూపించి వాళ్ళని ధైర్యపరచడానికి, లేకపోతే హెచ్చరించడానికి. ఇప్పుడు వృద్ధుడు చచ్చిపోయాడు అనుకోండి, వృద్ధుడు చనిపోయినప్పుడు ఆ కుటుంబం దగ్గర వాక్యం అందించడానికి నేను పిలిచారు. నువ్వేం మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అంటే నువ్వు దృష్టిలో పెట్టుకో, చనిపోయింది ముసలోడు అంటే 80 ఏళ్ళు దాటినటువంటి వృద్ధుడు. అక్కడ ఏం తీసుకోవాలి నువ్వు? ఏం కాదు, నీకు దేవుడు ఉన్నాడు, నిన్ను ఆదరిస్తాడు. ఇంకా ఆదరించేది ఏముంది? 80 ఏళ్ళు ముసలోడు చనిపోయిన తర్వాత ఆ ముసలోడు వల్ల వీళ్ళకి ఆయన ఆనుకుని వెళ్ళేది ఏం లేదు కదా. ఆయన ఉన్నాడు, ఇంటికి పెద్దగా ఉన్నాడు, చనిపోయాడు. ఆ కుటుంబంలో ఇంకా ఆ వయసులో నువ్వు అవునన్నా కాదన్నా నువ్వు తాళ్ళేసి కట్టినా చనిపోయే వయసు అది. నువ్వు అక్కడ ఏం చెప్పాలని అంటే ఇంత వయసులో చనిపోయాడు కదా ఆయన, అసలు ఏం సాధించాడు అన్నట్టుగా మాట్లాడాలి అక్కడ మనం. అది యవనస్తుడైనటువంటి పిల్లోడు చచ్చిపోయాడు అనుకోండి, ఒక 20 ఏళ్ళు పిల్లోడు చచ్చిపోయాడు అనుకోండి, అప్పుడు ఆదరించాలి. ఒక ఓదార్పు కూడికి వెళ్ళినప్పుడే రెండు వ్యత్యాసాలు కనపడుతున్నాయి కదా. ఏం సాధించాడు అన్నవానికి 20 సంవత్సరాల పిల్లోడు చచ్చిపోయినప్పుడు చెప్పి ఎవడరెడ్డి పిల్లోడు చచ్చిపోతుంటే ఈడెవడరెడ్డి ఈయన తీసుకొచ్చారంటారు కదా అనరా. ఎక్కడ ఎలా మాట్లాడాలో మనకి ఈ సెన్స్ ఉండాలి. లేకుండా నువ్వు తయారు చేసేసుకుని ఏకేద్దాం వాళ్ళందరినీ చెప్పి నువ్వు రాసేసుకుని వృద్ధుడు చచ్చిపోయినప్పుడు, పనికిమాలుడు, తాగుబోతుడు చచ్చిపోయినప్పుడు నువ్వే పదజాలాలు అయితే వాడి ఏ రిఫరెన్స్లు అయితే తీసుకుని వాడతావో, యవనస్తుడు చచ్చిపోయినప్పుడు దగ్గర వాడకూడదు నువ్వు. అర్థమైందా? ఒక మంచి బిలీవర్ చచ్చిపోయిన చోట ఒక వ్యర్థంగా తిరిగి చచ్చిపోయినటువంటి ఒక స్త్రీని గుచ్చినటువంటి వర్తమానం నువ్వు అక్కడ ఇవ్వకూడదు. మంచిగా బతికి చనిపోయినటువంటి విశ్వాస దగ్గర ఒక రకమైన వర్తమానం ఉంటుంది, అది మరణానికి సంబంధించింది. చెడ్డగా బతికి చచ్చిపోయినటువంటి ఒక ఆమె ఉంది, అక్కడ చావు గురించినటువంటి వర్తమానమే, కానీ వ్యత్యాసం కనపడుతుంది. డిఫరెన్స్ నువ్వు దృష్టిలో పెట్టుకో. ఉదాహరణకి చర్చ్ వార్షికోత్సవానికి పిలిచారు. చర్చ్ వార్షికోత్సవానికి పిలిస్తే నువ్వు అక్కడ బర్త్డే గురించి ఎలా మాట్లాడతావు? మాట్లాడకూడదు. బర్త్డేకి పిలిచారు ఇంకో, వాళ్ళేదో నా జీవితంలో మరొక సంవత్సరమైన దయకిరీటం ఇచ్చాడు, దేవుని స్తుతించాలని పిలిచారు అనుకో, అక్కడ ఏం మాట్లాడాలి నువ్వు? ఇది ఉండాలి కదా. వ్యక్తి నన్ను పిలుస్తున్నారు, ఏ ప్లేస్లో పిలుస్తున్నారు, దేని నిమిత్తం పిలుస్తున్నారు, ఏంటి అక్కడ కార్యక్రమం, ఇది నువ్వు దృష్టిలో పెట్టుకుని అక్కడ వర్తమానాన్ని సిద్ధం చేసుకోవాలి. వాతావరణాన్ని అనుకూలపరచుకోవటమే కాదు, వర్తమానం సిద్ధపాటు చేసుకుంటున్నప్పుడు నీ దృష్టిలో ఏముండాలి? వ్యక్తులు ఉండాలి. నేను ఎవరి దగ్గరికి వెళ్తున్నాను? సేవకుల దగ్గరికా? ఎవరి దగ్గరికి వెళ్తున్నాను? చనిపోయిన వాళ్ళ ఇంటికా? నేను ఎవరి దగ్గరికి వెళ్తున్నాను? సంతోషంగా ఆనందంగా ఉండేటువంటి ఇంటికి వర్తమానం అందించడానికి వెళ్తున్నానా? నేను ఎవరి దగ్గరికి వెళ్తున్నాను వర్తమానం అందించడానికి? సంఘం 1 సంవత్సరం అయ్యి 2వ సంవత్సరానికి వార్షికోత్సవం నిమిత్తమై కృతజ్ఞత తెలియజేయటానికి పెట్టుకుంటున్నారా? ఇవన్నీ నేను మైండ్లో పెట్టుకుని వర్తమానాన్ని సిద్ధం చేసుకోవాలి. నేను రాసుకున్నది ఉంది ఇక్కడ కొట్టేస్తాను అని వస్తారు, పిలుస్తారు, ఏంటి సందర్భం ఏమి ఉండదు, ఇంకా రాసుకునే బైబిల్లో పెట్టుకుంటాం కదా, తక్కువమంది తీసి కొట్టేస్తారు అంతే. అది కాదు, వర్తమానికుడు అలా ఉండకూడదు. ఒక క్రమం అనేది, ఒక పద్ధతి అనేది ఉంటుంది. కాబట్టి నువ్వు వెళ్ళేది ఏ కూడుకో, నువ్వు వెళ్ళేది ఏ సభో, నువ్వు వెళ్ళే వ్యక్తులు ఎవరో
అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ముందుగానే నువ్వు వర్తమానాన్ని సిద్ధం చేసుకోవాలి. సిద్ధం చేసుకునేటప్పుడు ఇది నువ్వు మనసును పెట్టాలి. రెండు ఏంటంటే ఒకటేంటి, రెండు విషయాల మీద దృష్టి పెట్టాలన్నాం కదా ప్రసంగం సిద్ధం చేసుకునేటప్పుడు. వ్యక్తులు దృష్టిలో పెట్టుకోవాలి. రెండు, వ్యక్తుల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలి. వ్యక్తుల యొక్క అవసరాలని దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరిని దృష్టిలో పెట్టుకోవాలి? వ్యక్తుల యొక్క అవసరాలు. వ్యక్తుల యొక్క అవసరాలు ఏంటి? దీనికి సంబంధించి కొన్ని విషయాలు చూద్దాము. ఉదాహరణకి పేతురు గారు చాలా ప్రసంగాలు చేశాడండి. ఇంచుమించు 7-8 ప్రసంగాలు కనపడతాయి పేతురు గారి. మనకి 7-8 ప్రసంగాలు కనపడతాయి. వాటి గురించి మనం మాట్లాడాలంటే ప్రతి ప్రసంగంలో కూడా మీరు చూడండి, ఒక చోట ఉన్న ప్రసంగంలో ఉన్నటువంటి అంశం మరొక చోట పేతురు గారు చేసినటువంటి ప్రసంగంలో అది ఉండదు. పేతురు గారు ప్రసంగాలు చేశారు, దాని గురించి రాసుకోండి, జాబితా రాసుకోండి. ఒకటి, పేతురు గారు ఎన్ని ప్రసంగాలు చేశాడో కొత్త నిబంధన నమోదు చేసింది. ఆ ప్రసంగాల లిస్ట్ రాసుకోండి. ఒకటి, పెంతుకొస్తు రోజున ప్రసంగం చేశాడు ఆయన. పెంతుకొస్తు రోజున అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 14 నుండి 39 పేతురు గారు ఎన్ని ప్రసంగాలు చేశాడో బైబిల్ నమోదు చేసింది. మొదటి ప్రసంగం ఎక్కడ? పెంతుకొస్తు పండుగ రోజున. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 14 నుండి 39. రెండోది, దేవాలయం దగ్గర భిక్షమెత్తుకునే భిక్షగాడు ఉన్నాడు చూసారా? దేవాలయం దగ్గర భిక్షమెత్తుకునే భిక్షగాడి దగ్గర అక్కడ ఉన్నటువంటి జనసమూహం దగ్గర మాట్లాడుతూ ప్రసంగం చేశాడు ఆయన. అక్కడ కూడా ఒక ప్రసంగం ఇచ్చాడు. 3వ అధ్యాయము 11వ వచనం నుండి 4వ అధ్యాయం 4వ వచనం వరకు. 3వ అధ్యాయము 11వ వచనం నుండి 4వ అధ్యాయము 4వ వచనం వరకు. ఇది ఎక్కడ ప్రసంగం? ఇది దేవాలయం దగ్గర భిక్షమెత్తుకుని వాని దగ్గర భిక్షమెత్తుకుని వాడు ఉన్నాడు. అక్కడ జనసమూహం కూడా మనకు కనబడతారు. తర్వాత మొదటిసారి పేతురు గారు బంధించబడినప్పుడు ప్రసంగం చేశాడు ఆయన. అది 4వ అధ్యాయము 8 నుంచి 12. 4వ అధ్యాయం 8 నుండి 12 అక్కడ కూడా ఒక ప్రసంగం చేశాడు, మాట్లాడాడు అక్కడ కూడా. రెండోసారి బంధించబడినప్పుడు కూడా ఆయన ప్రసంగం చేశాడు. అది 5వ అధ్యాయం 29 నుంచి 32. 5వ అధ్యాయము 29 నుండి 32. తర్వాత కొర్నేలు ఇంటి దగ్గర కూడా ఆయన ప్రసంగం చేశాడు. కొర్నేలు గారి ఇంటి దగ్గర కూడా ప్రసంగం చేశాడు. అది 10వ అధ్యాయము 34 నుండి 43. 10వ అధ్యాయం 34 నుండి 43. ఇది కొన్ని ఉదాహరణ కొరకు మాత్రమే నేను చూపించాను. పేతురు గారి ప్రసంగాలు నమోదు చేయబడిన వాటిలో కొన్ని మాత్రమే చూపించాను. మీరు చూడండి ఈ 5 చోట్ల ఆయన ప్రసంగాలు చేశాడు కదా. ఈ 5 చోట్ల ఆయన చేసినటువంటి ప్రసంగం ఒకేలా ఉండదు. అర్థమైందా? నాకు ఎక్కడైతే ఏంటి నేను అదే కొట్టేస్తాను. ఒక చూడండి, ఒక మెసేజ్ రాసుకుంటాడు పేపర్ మీద, ఎక్కడికి వెళ్ళినా అదే చెప్తాడు. ఇక ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఉన్న విశ్వాసం మళ్ళీ అక్కడ ఉన్నా కూడా అదే చెప్తాడు. పోనీ ఒకరిద్దరు ఉన్నారు, మిగతా వాళ్ళంతా కొత్త వాళ్ళు ఉన్నారంటే అని ఉండదు. నేను అనుకుంటున్నానా చెప్పేస్తాను అంతే. దేవుడు నన్ను ఇది చెప్పమన్నాడు ఎంత అంటాడు. అది కాదు. పేతురు గారు ఆయన వర్తమానాలు ఆయా ప్రాంతాల్లో ఆ ప్రజలను బట్టి డిఫరెంట్ కనపడుతుంది మనకి. మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు చూపించిన ప్రతి రిఫరెన్స్లు మీరు పరిశీలన చేయండి. ఆయన ప్రసంగాలు మీరు పరిశీలించండి. ఒకదానికొకటి పొంతన ఉండదు, సంబంధం ఉండదు. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ప్రసంగం అనేది ప్రాంతాన్ని బట్టి ప్రజలను బట్టి మారుతుంది. ఒకేలా ఉంటుందా? ఒకేలా ఉండట్లా. ఉదాహరణకి పేతురు గారు ప్రసంగం చేసేటప్పుడు ఆయన దృష్టిలో పెట్టుకున్నది ఏంటి తెలుసా? ఆయన శ్రోతల్ని దృష్టిలో పెట్టుకున్నాడు. అక్కడ ఎవరున్నారు? ఓకే, యూదులా, అన్యులా, ఎవరెల్లో, ధర్మశాస్త్ర పండితులా మైండ్లో పెట్టుకున్నాడు. ఆయన ప్రసంగం చేశాడు. అర్థమవుతుందా? పేతురు గారు తన శ్రోతలు ఎవరో బాగా తెలిసిన తర్వాతే ఆ ప్రసంగాలు ఇచ్చాడు. వారిని ఉద్దేశించి మాత్రమే మాట్లాడాడు. ఉదాహరణకి వారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడా?
ఒక ప్రసంగం చెప్పండి, అవతల వ్యక్తి యొక్క అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రసంగం చేసిన సందర్భం చెప్పండి ఒకటి. దేవాలయం దగ్గర బిచ్చగాడు, ఆ బిచ్చగాడి దగ్గర చేసిన ప్రసంగం ఆ వ్యక్తి యొక్క అవసరాన్ని దృష్టిలో పెట్టుకున్నాడా లేదా? ఏమని చెప్పాడు? అతడి దేనికోసం ఎదురు చూస్తున్నాడు? వెండి బంగారాలు ఏదైనా దొరికితేమో, ఏదన్నా ఒక 100 రూపాయలు 200 పాడేస్తాడనే చూస్తున్నాడు. పేతురు గారి ప్రసంగం ఎలా ఉంది అక్కడ? వెండి బంగారాలు కాదురా నీకు అవసరం, దానికంటే విలువైంది నీకు కావాలి. నీ అవిటితనం అక్కడికి వెళ్లకుండా ఆపదు. నీ అవిటితనం ఇక్కడి వరకే. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అవిటితనం చూసి నేను వెనక్కి గెంటేయడు. నీకు కావాల్సింది ఆత్మీయ అవిటితనాన్ని స్వస్థపరిచేవాడు కావాలి. అందుగురించి ఆ వ్యక్తి, ఆ బిచ్చగాడి యొక్క అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఏం మాట్లాడాడో అదే మాట్లాడాడు. ఏం మాట్లాడాలో, అక్కడ ఏ సందేశం ఇవ్వాలో ఆ సందేశం ఇచ్చాడు. బిచ్చగాడి యొక్క అవసరం పేతురు గారికి తెలిసింది. అలా కాకుండా స్వస్థవరం ఉన్న దైవజనులు మేము లేచి పరిగెత్తుకెళ్ళు అని ఈ ట్రిక్ చేయలేదు ఆయన. ముందేం చేశాడు ఆయన? అతని అవసరాన్ని మాత్రం చెప్పాడు. నీకు అవసరం ఇది, మా దగ్గర ఏం దొరకో అని చెప్పాడు ఆయన. తర్వాత యూదులను ఉద్దేశించి ప్రసంగం చేశాడు. యూదులను ఉద్దేశించి ప్రసంగం చేసినప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి రిఫరెన్స్లు కోట్ చేశాడు. యూదులతో మాట్లాడుతున్నప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి రిఫరెన్స్లు కోట్ చేశాడు. మీరు చూడండి 3వ అధ్యాయము ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి రిఫరెన్స్లు కోట్ చేసి మాట్లాడాల్సి వచ్చింది. కానీ కొర్నేలు గారి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ధర్మశాస్త్రాన్ని అసలు కోట్ చేయలేదు. చూడండి, దేవుడు పక్షపాతి కాదు అంటే ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు అనుకోండి, కొర్నేలు గారికి అర్థం కాదు. ధర్మశాస్త్రము కొట్టేయటము ఇవన్నీ అక్కడ అన్యజనులు అయిన ఆ జనాంగానికి అది అర్థం కాదు. అందుగురించే వారిని అసలు ఎత్తుకు రాకుండా, ఒకవేళ ఆ రెఫరెన్స్లు ఏమి కోట్ చేయకుండా నేను నీ ఇంటికి వచ్చాను కదా, నేను ఎవరినో తెలుసా? ఒక ప్రత్యేకమైనటువంటి జాతి అనుకుంటున్నారు చూసారా, ఆ జాతికి సంబంధించినటువంటి వ్యక్తిని. మేము మీతో సహవాసం చేయటం కానీ, మీతో కలిసి భోజనం చేయటం కానీ అలాంటి పరిస్థితులు ఏమి మా జాతి మాకు ఇవ్వాల, మమ్మల్ని దూరం పెట్టింది. మీలాంటి వాళ్ళకి మమ్మల్ని మా జాతి దూరం పెట్టింది. కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, జాతి భేదం మనల్ని సృష్టించిన దేవునికి లేదు, ఆయన పక్షపాతి కాడు. అక్కడ ఆ కొటేషన్ ఇవ్వకపోతే, ఆ మెసేజ్ ఇవ్వకపోతే కొర్నేలు కుటుంబం రారు. మీరు అలాగా ఇలాగా గొప్ప వాళ్ళలో మీరు ఎలాంటి వాళ్ళు అన్నారనుకో, ఆడేమవుద్ది? కొర్నేలు కుటుంబం చేజాడిపోద్ది. మారిందా ప్రసంగం? శృంగారం అనబడిన దేవాలయం దగ్గర అడుక్కుంటున్నటువంటి బిచ్చగాడి దగ్గర ఉన్నటువంటి జనసమూహంతో మాట్లాడుతున్నప్పుడు లేఖనాలు కోట్ చేసినటువంటి పేతురు కొర్నేలు ఇంటి దగ్గర లేఖనాలు కోట్ చేయల, సాధారణమైనటువంటి భాషనే వాడాడు. మనకేమర్థమవుతుందంటే దీన్ని బట్టి వ్యక్తుల్ని దృష్టిలో పెట్టుకుని వర్తమానం సిద్ధపడాలి. అక్కడ చదువురాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు బాగా లోతుకి తీసుకెళ్ళిపోదామని రెచ్చిపోయి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు మూల రెఫరెన్స్లకి ఇంకెళ్ళ గోక్కుంటా ఏంటే ఈయన వదులుతులేదా అన్నట్టుగా చూస్తారు వాళ్ళు కదా. నువ్వు ఇది మాత్రం దృష్టిలో పెట్టుకో. ఎవరైనా నేను వర్తమానానికి పిలిచారనుకో, ఆ వర్తమానం సిద్ధం చేసుకునేటప్పుడు అక్కడ వాతావరణం ఏంటి, అక్కడ ప్రజల పరిస్థితి ఏంటి, అక్కడ సంఘ విశ్వాసులు ఎలా ఉంటారు, వాళ్ళ స్థాయి ఏంటి, వాక్య విషయంలో, వారి ఆత్మీయ జీవిత విషయంలో, వారి విశ్వాస విషయంలో వాళ్ళ అనుభవం ఏంటి, ఏ స్థాయిలో ఉండగలరాలో అని గుర్తించి నువ్వు సిద్ధం చేసుకుంటే ఒక మంచి వర్తమానాన్ని నువ్వు వారికి అందించగలుగుతావు. కొంతమందిని దేవుని వైపుకి తిప్పగలుగుతావు. ఎవరి దృష్టిలో ఉండాలి? వ్యక్తుల దృష్టిలో ఉండాలి. వ్యక్తుల యొక్క అవసరాలు కూడా దృష్టిలో ఉండాలి. ఇప్పుడు ఇక్కడ పిలిచారు, ఎక్కడ మన ఎవరేదన్నా మనం అక్కడికి వెళ్ళాం కదా, జాషువా గారి దగ్గరికి. నేను అడిగాను ఏ వర్తమానం ఇస్తే బాగుంటుందని. అక్కడ భార్య భర్తలు అదే యానివర్సరీ కాబట్టి, మొదటి సంవత్సరం అయింది కాబట్టి భార్య భర్తల గురించి చెప్పాను అన్నారు. నాకు భార్య భర్తల గురించి చెప్పాలనిపించలేదు అక్కడికి వచ్చిన తర్వాత. నేను భార్య భర్తల గురించి అనుకున్నాను, కానీ మన రంజిత్ గారిని అడిగితే వాతావరణం ఎలా ఉంటుందని అడిగాను. అక్కడ వాతావరణం ఎలా ఉంటుందని అంటే, మీరు ఏమనుకుంటున్నారు అన్నట్టుగా అడిగాడు ఆయన. నేనైతే కుటుంబాల గురించి చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే కుటుంబాలు ఖచ్చితంగా భార్య భర్తల్లో సంబంధించినటువంటి కూడికి కాబట్టి ఫ్యామిలీస్ని పిలుస్తాడంటే అక్కడ ఖచ్చితంగా కుటుంబాలకు సంబంధించినటువంటి సందేశం మనకు మరొక అవకాశం దొరకదు. కుటుంబాలకు వస్తారు కాబట్టి
మనం అప్పుడు వాళ్ళని పట్టుకుని వాళ్ళకి సంగతిని చెప్పాలి. భార్య భర్తలు వాళ్ళు ఎలాగైనా వింటారు, వాళ్ళకి ఎలాగైనా దొరికిద్ది. భార్య భర్తలో నీ భార్యను నువ్వు ప్రేమించాలి, నీ భర్తకు నువ్వు లోబడాలి, ఇవన్నీ వాళ్ళకి తెలియని విషయాలా? అసలు కుటుంబాలు ఎలా చెడిపోతున్నాయని చెప్పాలి. కుటుంబాలు చెడిపోతున్నాయి కదా, వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద ఉన్నాయి, బజార్లో ఉన్నాయి, రోడ్డు మీద. మళ్ళీ ఆ ఛాన్స్ రాదు. నేను అనుకున్నాను ఎక్కడ కుటుంబాల గురించే చెప్పాలి. దొరికారా? దొరికారు 4-5 కుటుంబాలు, 4-5 ఫ్యామిలీస్ ఆలోచించినాయని నేను అనుకుంటున్నాను. నేను దేవుని స్తుతించాను ఆ రోజు. కాబట్టి మనం వ్యక్తులు దృష్టిలో పెట్టుకుని వర్తమానం సిద్ధపడాలి. లేదానికి ఏది పడితే చెప్పేద్దామని అనుకుంటే మాత్రం నువ్వు మంచి వర్తమానాన్ని ఇవ్వలేవు. కొద్దిమందికి మాత్రమే ఉపయోగపడదు. మంచిగా చెప్పొచ్చు నువ్వు, కానీ కొద్దిమంది మాత్రమే ఆ వర్తమానాన్ని తీసుకుంటారు. మిగతా వాళ్ళు అది వాళ్ళకి ఆ రోజు వైఫల్యమే, దానివల్ల ఉపయోగం ఉండదు. అందుగురించి పేతురు గారిని మీరు దృష్టిలో పెట్టుకోండి. అక్కడ శ్రోతలు ఎవరైతే ఉన్నారో వారిని దృష్టిలో పెట్టుకుని వారి అవసరాలు ఎరిగి ప్రసంగం ఇచ్చాడు ఆయన. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రేరేపణ ఇచ్చాడు వాళ్ళకి. ఇప్పుడు మనకి గ్రంథం మన చేతిలో ఉంది కదా, ఈ గ్రంథాన్ని మనం బోధించాలని అంటే ముందు మన బాధ్యత ఉంది. తీసుకున్న తర్వాత ఆ ఆత్మ నడుపుదల ఆయన ఇస్తారు. పరిశుద్ధాత్మ దేవుడి సహాయం అప్పుడు అందిద్దు మనకి. నువ్వేం తీసుకోకుండా అక్కడ నిలబడతా మాట్లాడతాను అంటే కుదరదు. ఓకే, తర్వాత పౌలు గారి ప్రసంగాలు కూడా చూద్దాం ఒకసారి. పౌలు గారి యొక్క ప్రసంగాలు కూడా చూద్దాం. పేతురు గారి చూసాం మనం. పేతురు గారు ఒక చోట చేసిన ప్రసంగం మరొక చోట చేయలా, మార్చుకుంటూ వచ్చాడు. ఒకవేళ చేయాల్సి వస్తే చేస్తాడు, ఓకేనా, అక్కడ ప్రజల అవసరాలను బట్టి చేస్తాడు. ఉదాహరణకి పౌలు గారి ప్రసంగాలు కూడా ప్రజల్ని దృష్టిలో పెట్టుకునే చేశాడు అనేది మనకి ఆలోచించవచ్చు. పౌలు గారు 12 సార్లు ఆయన ప్రసంగాలు చేసినట్టు గ్రంథం లిఖితం చేసింది. 12 ప్రసంగాలు ఉన్నాయండి పౌలు గారి. అపొస్తలుల కార్యాల్లో 12 ప్రసంగాలు మనకు కనిపిస్తాయి. ఒకటి దమస్కులో ప్రసంగం చేశాడు ఆయన. శ్రీకాంత్ వాటర్ ఉందా? 9వ అధ్యాయం 20వ వచనం. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 20వ వచనం. సలమీలో చేశాడు. సలమీ 13:5. ఒకటి ఎక్కడ దమస్కులో ప్రసంగం చేశాడు ఆయన 9:20. 13:5 సలమీ. పిసిదియా అంతియొకయ 13వ అధ్యాయము 41 నుంచి 44. పిసిదియాలో ప్రసంగం చేశాడు ఆయన 13వ అధ్యాయం 41 నుంచి 44. అంతియొకయలో చేశాడు 13వ అధ్యాయం 44 నుండి 48. 48. ఇంకా ఏకొనియ 14వ అధ్యాయం. ఏకొనియ 14వ అధ్యాయంలో 6. తెస్సలోనికలో చేశాడు ఆయన 17వ అధ్యాయం 1 నుంచి 4. తెస్సలోనికలో ప్రసంగం చేశాడు ఆయన 17వ అధ్యాయం 1 నుంచి 4. బెరయాలో చేశాడు ఆయన 17వ అధ్యాయం 10 నుంచి 14. బెరయాలో ప్రసంగం చేశాడు. బెరయ 17వ అధ్యాయము 10 నుండి 14 వచ్చిన. ఇలా చాలా చోట్ల ఆయన ప్రసంగాలు రాయబడ్డాయి. అపొస్తలుల కార్యాల్లో పౌలు గారి ప్రసంగాలు రాయబడ్డాయి. ఆయన లుస్త్రా ఏథెన్స్లో రాసుకుంటారా? లుస్త్రా ఏథెన్స్లో 14వ అధ్యాయము 8 నుంచి 20. లుస్త్రాలో ఏథెన్స్లో 14వ అధ్యాయం 8 నుండి 20. 17వ అధ్యాయం 22 నుంచి 34. ఇక్కడ అన్యులతో మాట్లాడినప్పుడు సందేశం ఒకలా ఉంది. ఇక్కడ అన్యులతో మాట్లాడాడు పౌలు గారు, అన్యులతో మాట్లాడాడు ఇక్కడ ప్రసంగాలు. ఎక్కడ? లుస్త్రా ఏథెన్స్లో ఆయన అక్కడ 2 ప్రసంగాలు కూడా ఎవరితో చేశాడు? ఎవరి దగ్గర చేశాడు? అన్యుల దగ్గర. అర్థమవుతుందా మీకు? అన్యుల దగ్గర చేశాడు ప్రసంగం. ఇక్కడ ప్రసంగం చేసినప్పుడు ఇక్కడ సందేశం ఒకలా ఉంది. మరో చోట ప్రసంగం చేశాడు ఆయన అపొస్తలుల కార్యాలు 24వ అధ్యాయము 10 నుండి 25. అపొస్తలుల కార్యములు 24వ అధ్యాయము 10 నుండి 25. తనని నియమించిన తన పైన నియమించబడినటువంటి ఒక అధికారి దగ్గర ప్రసంగం చేశాడు ఇక్కడ.
ఇక్కడ మాట్లాడినటువంటి తీరు అక్కడ అన్యులతో మాట్లాడుతున్నప్పుడు ఉన్నటువంటి దానికి సందేశానికి సంబంధం లేకుండా ఉంది. ఇక్కడ అన్యుడైన అధికారితో మాట్లాడుతున్నప్పుడున్న ప్రసంగం వేరుగా ఉంది, దానికి దీనికి సంబంధం లేదు. ఇక్కడ ఒక రకమైనటువంటి ప్రసంగం చేశాడు, అక్కడ అన్యజనుల దగ్గర మాట్లాడేటప్పుడు ఒక ప్రసంగం చేశాడు. అక్కడ మాట్లాడిన దానికి ఇక్కడ మాట్లాడిన దానికి చాలా భిన్నంగా ఉంది, డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రిఫరెన్స్ చదవండి ఇవే ఒకసారి. తర్వాత మిగతా సమయాల్లో వ్యక్తిగత జీవితాన్ని సాక్ష్యంగా కూడా పంచుకునే శ్రోతలు ఆయనకు ఉన్నారు. ఈయన వ్యక్తిగత సాక్ష్యం పంచుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళు ఆ సాక్ష్యం కోసం ఎదురు చూసేటువంటి శ్రోతలు ఉన్నారు. అక్కడ ఒక రకంగా ప్రసంగం చేశాడు. 22 అధ్యాయము 1 నుండి 29. అక్కడ సాక్ష్యం అవసరం, పౌలు గారి సాక్ష్యం అవసరం. ఆయన వ్యక్తిగత సాక్ష్యం అక్కడ శ్రోతలకు అవసరమని గుర్తెరిగి ఆ సాక్ష్యాన్ని పంచుకున్నాడు కదా. మనం ఒక్కొక్కసారి ప్రసంగం చేసేటప్పుడు అక్కడ ఆ వ్యక్తులు బట్టి కొన్ని సందర్భాల్లో మన సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉంటాం. అంటే ఈ సాక్ష్యాన్ని బట్టేనే వాళ్ళు బలపడతారు అని అనిపించింది అనుకోండి, వాతావరణం కనపడుతుంది అనుకోండి, అలా పంచుకుంటాం చూసారా, ఆ టైపులో ఆయన ఆ ప్రసంగంలో ఆయన సాక్ష్యాన్ని పంచుకున్నాడు. తర్వాత యెరూషలేము జనసమూహాలకి అగ్రిప్పరాజుతో మాట్లాడినప్పటికీ చాలా డిఫరెంట్ ఉంది. 26 అధ్యాయం 1 నుంచి 32 రాసుకోండి. ఇక్కడ అగ్రిప్పరాజు గురించి ఆయన ఎదుట చేసినటువంటి ప్రసంగం కనబడుతుంది మనకి. 26 అధ్యాయము 1 నుండి 32. నరేషన్స్ అన్నీ ఏదోలాగా చూస్తున్నారు, అలాగే మధ్యలో అలాగ ఉంటుంది. రాసుకుంటున్నారులే, ఏంటో మాట్లాడుతున్నాడు అన్నయ్య, రాసేసుకుంటున్నారు ఇలా కసిగాను, మనం ఏంటిలా ఉన్నాం తుస్సుగానే అన్నట్టుగా ఉన్నారు. రికార్డ్ అవుతుందా? ఎక్కడ కూడా రికార్డ్ అవుతుంది. అగ్రిప్పరాజు దగ్గర ప్రసంగం చేశాడు కదా, 26 అధ్యాయం 1 నుండి 32. ఉదాహరణ పెట్టుకోండి, పిసిదియ అంతియొకయ. ఎక్కడ ప్రసంగాలు ఇవి? అపొస్తలుల కార్యాలు ఎక్కడది? పిసిదియ అంతియొకయలో చేశాడు కదా. ఎక్కడ అపొస్తలుల కార్యాలు ఎక్కడ ఉంది అది? పిసిదియ అంతియొకయ. అది అంటే ఉన్నారు లేదో లైన్లో అని. పిసిదియలో ప్రసంగం చేశాడు కదా, 13 అధ్యాయం 16 నుంచి 41. ఇక్కడ యూదుల చరిత్ర ప్రస్తావించాడు చూడండి. ఎక్కడ? పిసిదియలో ప్రసంగం చేసినప్పుడు యూదులు కూర్చున్నటువంటి చరిత్ర ఫోకస్ చేశాడు పౌలు గారు. వారికి తెలిసిన సంగతులే కాబట్టి వాళ్ళు చాలా స్పీడ్గా ఆ సంగతులు అర్థం చేసుకుని అంగీకరించారు. అది ఎక్కడ కనబడుతుంది అంటే 16 నుంచి 23 వరకు రాసుకోండి. 13 అధ్యాయం 16 నుంచి 41 వరకు ప్రసంగం చేసినప్పుడు యూదుల చరిత్ర గురించి ఆయన హైలైట్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ చరిత్ర ఎరిగిన వారిగా చాలా స్పీడ్గా దాన్ని అర్థం చేసుకోగలిగారు, స్వీకరించగలిగారు. అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే 16 నుండి 23 వరకు. కానీ ఏథెన్స్లో వాళ్ళు యూదుల గురించి చెప్తే అనరు, యూదులు పేరు ఎత్తితే మాత్రం అవతలపోమంటారు. అక్కడ మాట్లాడకూడదు. అందుగురించే 17 అధ్యాయం 22 నుండి 34 వరకు రాసుకోండి. ఏథెన్స్లో అన్యజనులతో మాట్లాడుతున్నప్పుడు యూదుల చరిత్ర వాళ్ళకి ఇష్టం ఉండదని తెలుసుకుని పౌలు గారు ఏథెన్స్లో అన్యజనులతో ప్రసంగం చేస్తూ యూదుల చరిత్ర వారికి ఇష్టం ఉండదని తెలుసుకుని పౌలు దేవుడు మానవునికి ఇచ్చే రక్షణ నిమిత్తం ఏ విధంగా వెతుకుతున్నాడో ఆ ప్రసంగం చేశాడు. అక్కడ అసలు యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు, ఇలా పెద్ద మతం, చిన్న మతం, పెద్ద జాతి, చిన్న జాతి ఇవన్నీ పక్కన పెట్టేసి దేవుడు మానవాళ్ళని అలా రక్షించాలనుకుంటున్నాడు. దేవుడు మానవాళి పట్ల, వారి రక్షణ పట్ల ఎంత ఆశ కలిగి ఉన్నాడు, ఎలా వెతుకుతున్నాడు వాళ్ళకి రక్షణ ఇవ్వటానికి అనేది ఫోకస్ చేశాడు. ఎక్కడ? 17 అధ్యాయము 22 నుండి 34. ఏం చెప్పాడు అక్కడ? ఏం చెప్పాడు? ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఏ సందర్భంలో మాట్లాడాడు చెప్పండి? ఏథెన్స్లో వాళ్ళు ఏం చేశారు?
ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు పెట్టేశారు. పెట్టేసి ఆఖరికి ఏం పెట్టారు? ఒరే నీకేం తెలిసిన వాళ్ళు ఉన్నారు దేవుళ్ళు, నీకు నీకు మొత్తం వాళ్ళకి తెలిసిన దేవుళ్ళు అని చెప్పేశారు. ఎవరికి తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరు తెలిసిన వాళ్ళు చెప్పేసి ఎవ్వరు లేరు అన్నారు. ఒకవేళ అక్కడ ఉంటే కొంప అంటిపోద్దరు, ఒకటి పెట్టేసి తెలియని దేవుడు కానీ పెట్టండి అన్నాడు. అంటే వీళ్ళకి ఏ పిచ్చిలో ఉన్నారు? దేవుడి పిచ్చిలో ఉన్నారు. పౌలు గారు, ఒరే దేవుళ్ళు ఉండరు, దేవుడు ఒక్కడే ఉంటాడు. ఆయన ఒకడిని సృష్టించి ఆ ఒకడి నుంచి అనేక మందిని రప్పించి ఆయన తడువులు ఆడాలని ఈ నిర్ణయాన్ని పెట్టి పొలిమేరలు ఏర్పాటు చేసి ఇలా చేసాడు. ఆయన బట్టి మనం ఉనికి కలిగాను, ఆయన బట్టి మనం సలించుచున్నాం, ఆయన బట్టి మనం బ్రతుకుచున్నాము. మీ కవీశ్వర్లు కూడా చెప్పారు కదా ఆయన గురించి. అసలు ఇక్కడ యూదులు ప్రస్తావన చేయలేదు. యూదులు ప్రస్తావన చేయడానికి వాళ్ళు కొత్త సంగతులు ఎత్తుక్కుంటూ ఉంటారు. వాళ్ళు కొత్త సంగతులు, కొత్త కొత్త మెసేజ్, కొత్త కొత్త అంటున్నారు. చూశారు ఇప్పుడు వెరైటీ ట్రెండ్ మనం క్రియేట్ చేద్దామయ్యా అంటే మేము ట్రెండ్ క్రియేట్ చేయం కానీ ట్రెండ్లోకి మేము వెళ్ళిపోతామంటారు. అందరు చేసేది మనం చేద్దామంటారు. అలా అక్కడికి వెళ్ళి ఆ ట్రెండ్ క్రియేట్ చేసి కొత్త కొత్త ఎత్తుకుంటున్నారు. చూసారా? కొత్త ట్రెండ్ సృష్టించేవాళ్ళు. అక్కడికి వెళ్ళి పౌలు గారు యూదుల గురించి మాట్లాడాడు అనుకో, ఆయన కూడా ఉంది అక్కడ పెదలంకలో యెహోవా దేవుడు కూడా బలిపెట్టమని చూడండి ఇల్లు అక్కడ అంటారు. అందు గురించి అక్కడ ఉన్నటువంటి యెహోవా దేవుడు కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఇంకో ఎవరు దేవత కాదు, కానీ ఒక దేవుడే ఉన్నాడు అని మాట్లాడుకుంటూ వస్తూ వివరణ ఇచ్చాడు. అన్యజనుల్ని దృష్టిలో పెట్టుకుని అని ప్రసంగం చేశాడు. అక్కడ ఇది ప్రసంగం సిద్ధపాటు చేసుకునేటప్పుడు వ్యక్తుల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకుని మన వర్తమానాన్ని సిద్ధం చేసుకోవాలి. అక్కడ ఏ అవసరం ఉంది? వాళ్ళకి దేవుళ్ళు కాదు, దేవుడు అవసరం ఉంది. దేవుడు ఇచ్చే రక్షణ వాళ్ళకి అవసరమైంది. అందు గురించి ఆయన మాట్లాడాడు. అయితే అంతకు ముందు వేరే చోటకి వెళ్ళాడు అన్యుల దగ్గరికి. అక్కడ అన్యజనుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ప్రసంగం చేయలేదు. మళ్ళీ అక్కడ ఏం చేశాడు? ఎక్కడది? అపోస్తల కార్యాలు 14వ అధ్యాయము 15 నుంచి 17. లుస్త్రాలో అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 15 నుండి 17. 15 నుండి 17 ఏం చేశాడండి అక్కడ ప్రసంగం ఏంటి? ఏం చేద్దామని చూసారు పౌలు గారిని, బర్నబాని? ఇక వాళ్ళకు కూడా బలిచ్చేసి ఇంకా వాళ్ళని కూడా దేవుళ్ళకి పెట్టేసి అంత ప్రాణం మీదకి తెచ్చేసారు వాళ్ళకి. అక్కడ ఏం చెప్పుకొచ్చాడు ఆయన లుస్త్రాలో? అంటే దేవుడు నిరంతరం సూర్యునిలో, గాలిలో, వర్షంలో, ప్రకృతిలో ఏ విధంగా పనిచేస్తున్నాడో దాని మీదే దృష్టి పెట్టి ప్రసంగం చేశాడు. మనం బతికేది మనుషుల వల్ల కాదయ్యా, ఈ ప్రకృతిని నడిపిస్తున్నటువంటి దేవుని వలన బ్రతుకుతున్నాం. మేమేదో మిమ్మల్ని పెట్టి పోషిస్తున్నాము, మేమేదో ఒక మెరాకిల్ చేసాము, లుస్త్రలో బలహీనమైన పాదలను లేపామని చెప్పి మమ్మల్ని దేవుళ్ళు చేసి నెత్తి మీద ఎట్టుకున్నారు. మీరు కాదు, ఈ ప్రకృతిని నడిపించే ఆయన ఉన్నాడు. ఈ ప్రకృతిలో ఆయన పనిచేస్తున్నాడు. మనం తింటున్నామన్నా, తాగుతున్నామన్నా, ఈ వృత్తులు మారుతున్నాయన్నా, ప్రకృతి మారుతుందన్నా, వర్షాలు పడుతున్నాయన్నా, పంటలు పండుతున్నాయన్నా, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు తెలుసా? ఓ సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి మాత్రమే నమస్కారం చేయాలి, ఆయన మాత్రమే సేవించాలని చెప్పి ప్రసంగం చేశాడు. అక్కడ అర్థమైందా? ఇక్కడ చాలు ప్రకృతిలో ఎవరున్నారని చెప్పడానికి. మరి ఏ దినుసులో ప్రకృతి గురించి మాట్లాడకూడదు అక్కడ. ఎందుకని? కాదు, అక్కడ ఉన్నది ఎవరో తెలుసా? గ్రీకులు ఏం చెప్తున్నారు తెలుసా? ఆయన భార్యచ్చు. ఎవరు? దేవుడు మనకి దొరకడు. ఆయన మనకు అందుబాటులో ఉన్నంత చిన్న దేవుడు కాదు. ఆయన మనం అందుకోవాలని అంటే చాలా కష్టం. అసలు ఆయన దొరకడు. కాబట్టి ఆయన్ని విగ్రహాల్లో చూసుకుందామని చెప్పారు వాళ్ళు. పౌలు గారు అంటున్నాడు, ఆయన మనలో ఎవనికి దూరంగా ఉండువాడు బాగా దగ్గరగా మనలోనే ఉంటాడని చెప్పుకొచ్చాడు. అక్కడ వాళ్ళ మహాముదురు తెలివితేటలు కలిగిన వాళ్ళు, వీళ్ళు తింగర తెలివితేటల వాళ్ళు. వీళ్ళు కొద్దిగా పౌలు గారిని దేవుడిగా చేసేసి ప్రయత్నం చేశారు కదా, వీళ్ళు సున్నితంగా వినగలరు, వాళ్ళు వినరు. అందుగురించే వాళ్ళ కవీసుల గురించి ఎత్తుకురావాల్సి వచ్చింది. గ్రీక్ తత్వాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఏం బోధిస్తున్నారో వాళ్ళ మైథాలజీని దృష్టిలో పెట్టుకుని అక్కడ ప్రసంగం చేయాల్సి వచ్చింది. వర్తమానం సిద్ధం చేసుకునేటప్పుడు ఇలాంటి ఉన్నతమైనటువంటి ప్రసంగికులు దృష్టిలో పెట్టుకుని మనం ఫాలో అయితే మనం వర్తమానాన్ని చక్కగా అందించగలుగుతాం. ఏం చూసే మనం వర్తమానం ప్రసంగాన్ని సిద్ధం చేసుకునేటప్పుడు వ్యక్తుల యొక్క
అవసరాలని దృష్టిలో పెట్టుకుని ప్రసంగాన్ని సిద్ధం చేసుకోవాలి. ఓకే, ఇందులో ఆఖరిగా ప్రసంగం సిద్ధపరిచి దానిని ప్రసంగించేసిన తర్వాత సిద్ధం చేసుకున్నాం కదా, సిద్ధం చేసుకున్న తర్వాత వెళ్ళి ఎక్కడైతే చెప్పాలనుకుంటున్నామో అక్కడ ప్రసంగం చెప్పేసిన తర్వాత ఏం చేయాలో తెలుసా? ఎక్కడ ప్రసంగం చేసావో డేటు ప్లేస్ అన్ని రాసుకుని ఉంచుకోవాలి. మళ్ళీ ఎప్పుడైనా పిలిచినప్పుడు మళ్ళీ ఇది ఒకటి ఉనికి అక్కడ ఏంటి ఇది ఒకటి వచ్చి అంటారు వాళ్ళు. అక్కడికి వెళ్ళింది నువ్వు ఏం గుర్తుండదు కదా. మనం ఈ ప్రపంచంలో కలవరంతో ఉన్నటువంటి ప్రపంచంలో ఈ ప్రజల మధ్య బ్రతుకుతున్న మనం మర్చిపోమనేటువంటిది పెట్టుకోకూడదు. ఖచ్చితంగా మర్చిపోతాం. నేను అందుకే అడుగుతాను, ఇంతకుముందు వచ్చినప్పుడు ఏం చెప్పానని. రాసుకుంటే మంచిది. మళ్ళీ అక్కడికి వెళ్ళి అదే చెప్తే మనం ఇబ్బంది పడతాం. ఇంతకుముందు చెప్పిందే చెప్పారు అని అనిపించుకున్నాం అనుకో, పాప వాళ్ళ సేవకుడు ఎందుకు పిలిచాడో, ఏ ఉద్దేశం చెప్పిన పిలిచాడో, మరలా ఏదైతే వాళ్ళు అంత ఖర్చు పెట్టుకుని ప్రసంగం మనకి ఇచ్చారని అంటే ఏం చేస్తాం? దుష్మనిపించి వచ్చేద్దామా? కాబట్టి ఇది నోట్స్ రాసుకోవాలి. తెలివితేటలు వాడకూడదు. కొంతమంది ఒక ఆయన ప్రసంగికుడు వాడాడండి తెలివితేటలు. గట్టిగా చెప్పేసాడంటే ఇక్కడ చెప్పేసిన తర్వాత మరలా వేరే వీధిలో ఎవరికి పిలిచారంట. పిలితే ఈ సంఘంలో ఎవరు రాలేదు కానీ ఒక ఆవిడ వెళ్ళిందంట అక్కడ పక్కనే అంటే ఇల్లు. వెళ్ళేతోటికి ఎక్కడ చెప్పిన ప్రసంగం అక్కడ చెప్పాడంట ఆయన. ఎవరు లేరు కదా అని. ఈవిడ పక్కన కూర్చుందని ఈయనకి కనపడలేదు. ఈయనకి ఏం రాదనుకుంటా, నేను అయ్యగారు నిన్న అక్కడ ఇదే చెప్పారు కదండి, మళ్ళీ ఇక్కడ అదే చెప్పారేంటి అందంట. దేవుడు నిన్ను మరలా గద్దించాడు అన్నాడంట. నువ్వు నిన్ను సరిగ్గా వినలేదు, నిన్ను గట్టిగా గద్దింటున్నాడు చూసుకో అన్నాడంట. ఆ తెలివితేటలు మనం ఆడకూడదులే. అంటే అక్కడ చెప్పింది ఇక్కడ చెప్పాడు, ఈయనకి ఏం తెలియదని ఆవిడ అనుకుంటుంది. ఈయనేమనుకుంటున్నాడు, నువ్వు నిన్ను సరిగ్గా ఆ గద్దింపు తీసుకోలేదు, మళ్ళీ గద్దించాడు దేవుడు. అలా తప్పించుకునే మార్గాలు ఎందుకు? చక్కగా జాగ్రత్తగా చూసుకుంటుండాలి. అక్కడికి మనం ప్రసంగించేటప్పుడు అడుగుతాను నేను, తమ్ముడు నేను రమేషాల్లో అన్నయ్య మీ మెసేజ్ కదా ఉంది కదా అక్కడ మేము వస్తున్నాం అన్నయ్య అన్నాడు. తమ్ముడు నేను మీ ఎదురుగుండా స్పష్టంగా మాట్లాడిన మెసేజ్ అక్కడ మళ్ళీ మాట్లాడుతున్నాను, అక్కడ కుటుంబాల గురించి మాట్లాడాల్సి ఉంటుందంటే మరలా ఏంటి మేము బలపడతామని అని వచ్చారు రమేషాల్లో శ్రీనాల్లో. అదే సేమ్ టాపిక్ మాట్లాడాను, కానీ అక్కడికి ఇక్కడికి డిఫరెంట్ ఉంది. కానీ చెప్పుకున్నాను నేను, చెప్పుకోవాలి మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి. అర్థమైందా? ఇన్ని ఉంటాయి. వాళ్ళు ఏంటంటే పెద్ద ఏదో మారిపోయి ఇప్పుడు అర్జెంటుగా బతుకు సడన్గా మార్చేసుకున్నట్టు వాళ్ళు మాట్లాడతారు. అక్కడ చెప్పిందా మళ్ళీ ఎక్కడ చెప్పారంటారు. వాళ్ళకి ఏదో వంక దొరక్క ఏది కొత్తది ఏదో చెప్పేస్తే నేను వాళ్ళు అర్జెంటుగా పాపాన్ని వదిలేసి నేను నీతిగా బతికేద్దును కదా అన్నట్టు వాళ్ళు ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు దృష్టిలో పెట్టుకుని మనకు జాగ్రత్తకి వెళ్తే మంచిది. ప్రసంగం సిద్ధపాటు చేసుకునేటప్పుడు ఇవి దృష్టిలో పెట్టుకోండి. వాతావరణాన్ని అనుకూలపరుచుకోండి. కుటుంబీకుల్ని మీ దగ్గరికి రాకుండా మీరు నోట్స్ తయారు చేసుకుంటున్నప్పుడు మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేయకుండా వారికి దూరంగా ఒక మంచి ప్లేస్, ప్రార్థన కూడా అలా పెట్టుకోండి. మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేసి అంశం సిద్ధపడండి. అది ఎలా ఉంటుందో చూడండి, అద్భుతంగా ఉంటుంది. కనీసం 100 కొంతమంది మారుతారని నేను చెప్పను, కానీ ఇద్దరు మారితే చాలు, అంత అద్భుతంగా ఉంటుంది. ఒక ప్రసంగికుడిగా మనం వీటిని దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రసంగం యొక్క సిద్ధపాటికి సూత్రాలు చూసాం. అయితే ఇదంతా తిన్న తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే ప్రసంగం ఒక రకంగా లేదు. ఉందా? ప్రసంగం ఒక రకంగా ఉందా? ఎలా ఉంది మరి? అంటే మాట్లాడే విధానం కాదు నేను మాట్లాడేది, నిలబడే విధానం గురించి నేను మాట్లాడాల. వ్యక్తి అక్కడ శ్రోతలు బట్టి మనం వాక్యం ఎవరికైతే అందిస్తున్నామో ఆ శ్రోతలు బట్టి వర్తమానం మారుతుంది కదా. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ప్రసంగం అనేది ఒక రకం కాదు, ప్రసంగంలో రకాలు ఉన్నాయన్నమాట. ప్రసంగ రకాలు రెండు ఏంటంటే ప్రసంగం యొక్క రకాలు రాసుకో. రెండేంటి? ప్రసంగము రకములు. అర్థమవుతుందా? ప్రజల కోసం బైబిల్ గ్రంథంలో అనేక రకాలైన ప్రసంగాలు ఉన్నాయి. అర్థమవుతుందా? ప్రజల కొరకు బైబిల్ గ్రంథంలో అనేక రకాలైన ప్రసంగాలు ఉన్నాయి. కొన్ని అవిశ్వాసులను ఉద్దేశించి చేయాల్సినవి అయితే, కొన్నిసార్లు విశ్వాసులను ఉద్దేశించి చేసిన ప్రసంగాలు ఉన్నాయి. అవిశ్వాసులను ఉద్దేశించి చేయాల్సినవి కొన్ని అయితే,
రెఫరెన్స్ రాసుకుంటారా? అపోస్తల కార్యములు 2:3-13. కొన్ని అవిశ్వాసులను ఉద్దేశించి చేయాల్సినవి అయితే 2వ అధ్యాయము, 3వ అధ్యాయము, 13వ అధ్యాయం. ఎవరు ఇక్కడ అవిశ్వాసులు? 2, 3, 13 ఎవరు? యూదులు. వాళ్ళకి పూర్తిగా దేవుని మీద నమ్మకం లేదు. కొన్నిసార్లు విశ్వాసులను ఉద్దేశించి, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం, విశ్వాసులను ఉద్దేశించి. అంటే విశ్వాసులకి అందించే వర్తమానం ఒక రకమైతే అవిశ్వాసులకు అందించే వర్తమానం మరొక రకం కనబడుతుంది మనకి. అర్థమవుతుందా? కొన్నిసార్లు అన్యులను ఉద్దేశించి మనం ప్రసంగం చేయాల్సి ఉంటుంది. 17వ అధ్యాయం. ఎవరిని ఉద్దేశించి చేయాల్సి ఉంటుంది? అన్యజనులను ఉద్దేశించి ప్రసంగం చేయాల్సి ఉంటుంది. దీనిని బట్టి మనం ప్రసంగించినప్పుడు మనం వాడే లేఖన భాగాన్ని అర్థం చేసుకోవాలి. ఒక వర్తమానం అందిస్తున్నాం అనుకోండి, ఆ వర్తమానం అందించేటప్పుడు దానికి ముందు సిద్ధపడతాం కదా. ఆ సిద్ధపడేటప్పుడు నువ్వు ఏ వర్తమానం అయితే నువ్వు అందించాలని లేఖన భాగాన్ని తీసావో ఆ లేఖన భాగం ఎవరికి సంబంధించిందో నీకు తెలియాలి. 17వ అధ్యాయం కొట్టేద్దాం. అక్కడ 17 అక్కడ ఉన్నది ఎవరు? విశ్వాసులు ఉన్నారు. విశ్వాసుల దగ్గరేమో అవిశ్వాసులకు సంబంధించిన టాపిక్ తీసుకొచ్చి, అవిశ్వాసుల దగ్గరేమో విశ్వాసులకు సంబంధించిన టాపిక్ తీసుకొచ్చి, విశ్వాసులు అవిశ్వాసులు కలుపున్న సంఘంలోనేమో అన్యజనులు ఎక్కడో ఇక్కడ లేనటువంటి వాళ్ళ వర్తమానం తీసుకొచ్చి ఇక్కడ చెప్పి దేంటి ప్రయోజనం? బాప్తిస్మ అంటే ఏంటో తెలిసిన సభ్యులు ఉన్నారు. ఆ వర్తమానం విని అందరూ బాప్తిస్మ తీసుకున్న వాళ్ళే. మరలా ఇప్పుడు ఏం చేస్తున్నాడు? బాప్తిస్మ గురించి చెప్తున్నాడు. ఇంకా మీకు తెలియాలని ప్రియులారా అంటున్నాడు. మళ్ళీ 2 సార్లు తీసుకోవాలి ఏంటి? అర్థమవుతుందా? ప్రసంగం ఏం కనబడుతుంది మనకి? రకాలు కనపడుతున్నాయి. ఒక రకమైనటువంటి ప్రసంగం లేదు. అంటే బైబిల్లో కొన్ని భాగాలు, ఆ భాగాలకి ప్రసంగం పేరు మారుతుంది. అన్యజనులకి ఒక ప్రసంగం కనపడుతుంది, అన్యులకు చేసే ప్రసంగం, అవిశ్వాసులకు చేసే ప్రసంగం, విశ్వాసులకు చేసే ప్రసంగం, ఇన్ని రకాలు కనపడుతున్నప్పుడు మన ప్రసంగానికి వన్నె తీసుకురావాలని అంటే మనం కొన్ని ప్రసంగాలు బైబిల్లో ఉన్నాయి, వాటిని గుర్తించాలి. మనం ప్రసంగ శాస్త్రంలో ముగింపు దశకు వచ్చేసాం. మీ కోరిక మొదట్లో చూసారా? మొదట క్లాసులో ప్రసంగ శాస్త్రం అంటే ఇదా, మనం సిద్ధపడాలా అన్నారు చూసారా? మీరు అనుకుని వచ్చింది ఏంటి? అప్పుడు వచనం మీద ఎలా తయారు చేసుకోవాలి, పారాగ్రాఫ్ మీద ఎలా తయారు చేసుకోవాలి, అసలు ఎలా తీసుకుని మనం సిద్ధపడి చేసుకోవాలి, ఆ సులువైనటువంటి మార్గం నేర్పుతానన్నాడు అని వచ్చేసారు గబగబాని. 20 క్లాసుల దాకా రాలేదు అది. 20 క్లాసులకు వచ్చేటప్పుడు గబగబా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. అసలు మూమెంట్కి వచ్చేటప్పటికి లేరు. అంతే, ఒక్కొక్కసారి నెత్తి మీద ఉంటుంది అంటారు చూసారా? అలాగా ఆఖరికి వచ్చేటప్పటికి ఉండరు. కానీ వీళ్ళ ప్రసంగం చేస్తే మాత్రం ఆఖరి వరకు ఉండాలి అందరూ. బయటకు చూస్తున్నావు అంటాడు, ఈయనేమో ఇక్కడ క్లాసు నేర్చుకుంటాకు రాడు. కిటికీలాంటి తడుపుకుంటున్నావు, వెళ్ళిపోదామని చూస్తున్నావా అంటాడు. ఇక్కడ కూర్చుని ఓపుగా వింటం రాదు. వీళ్ళు మాత్రం ఎదరోళ్ళు వాడేసుకుందామని చూస్తారు. నేర్చుకోకుండా దేవుడు నీకు పని అప్ప చెప్పడం, నీ భ్రమ. నువ్వు వాడబడుతున్నావని అంటే నీ భ్రమ. నిన్ను వాడుకునేవాడు కూడా, నిన్ను వాడుకునేవాడిని కూడా దేవుడు వాడుకుంటలేదు. ఆ విషయం గుర్తుపెట్టుకో. నేను పిలిచి వాడుకున్నాడు చూసావా ప్రసంగం అందించి, వాడిని కూడా దేవుడు వాడుకుంటలేదు. కొన్ని తెలియదు మనకి. చక్కగా అద్భుతంగా వాడబడుతున్నాను, ఖాళీ లేదు డేట్స్ అంటే నిజం. అందుకే ఎక్కడోళ్ళు అక్కడ గొప్ప చెప్పు అన్నట్టు ఎక్కడోళ్ళు అక్కడ ఉన్నారు. ఎక్కడ ఎవడి బుద్ధి మారలేదు. ప్రసంగాలు కోకొల్లలో చంపేస్తున్నారు ఇలా అనుకుంటాను, ఎవడ మారతలేదు. ఎప్పుడు అలా బతికి కూడా అలా బతుకుతున్నాడు. నేనేమంటానంటే అసలు మంచి ఒక మార్పుని తీసుకొచ్చేటువంటి ప్రసంగం కొరకు నేను చెప్తున్నాను. గుండెలో పాతుకుపోవాల మాటలు. నేను చెప్తాను, 20 ఏళ్ళ క్రితం ఒక వర్తమానం విన్నాను, ఇప్పటికీ నా గుండెలో అది పరిగెడుతూనే ఉంది, నన్ను పరిగెట్టిస్తూనే ఉంది. అలా ఉండాలి వర్తమానం అందిస్తే. అందించాలని అంటే బైబిల్లో ఒక వచనం చదువుతున్నప్పుడు ఇది ఎవరికి అందించాలి, ఇది ఎవరికి సంబంధించింది, దీనికి ఈ ప్రసంగానికి పేరేంటి, దేవుడు రాయించిన ఈ వర్తమానానికి పేరేంటి, ఇది మనకు తెలియాలా లేదా? తెలియాలి. మన ప్రసంగాలకి వన్నె ఎప్పుడు వస్తుందని అంటే ఇది గుర్తించినప్పుడే, దీన్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు ప్రసంగాన్ని సిద్ధపడుతున్నప్పుడే.
ప్రసంగం సిద్ధపడాలని అంటే ప్రసంగంలో ఉన్నటువంటి రకాలు నీకు తెలియాలి. అప్పుడు చక్కగా ఉంటుంది. ఒకే రకమైనటువంటి ప్రసంగం మనకి గ్రంథంలో కనపట్టలేదు కాబట్టి అనేక రకాల ప్రసంగాలు ఉన్నాయని మనకు అర్థమవుతుంది. పేతురు గారిని దృష్టిలో పెట్టుకుని, పౌలు గారిని దృష్టిలో పెట్టుకుని చాలా రకాలు ఉన్నాయి. వచనం మీద ఎలా ఉంటుందో అన్నీ మొత్తం క్లారిటీ ఇస్తాను మీకు. ఈరోజు మాత్రం నేను ప్రసంగం యొక్క రకాలు చెప్పేస్తాను. ఇప్పుడు వచనం మీద ప్రసంగం అన్నాం అనుకోండి, దాని మీద ఎలా తయారు చేసుకోవాలన్నది ప్రాక్టికల్ ఉంటుంది. ఇదేం సరదా కాదు. ఇది నేను 2 పాఠాలు చెప్పేస్తాను ముందు. దీని మీద పలానా దాని మీద నేను నేర్పేస్తాను. దీని మీద ఈ వచనం మీద ఇలా తయారు చేసుకోవాలని చెప్తాను. చెప్పిన తర్వాత మీలో ఒకరిని తీసుకొచ్చి ఒక వచనం ఇస్తాను, మీరు చేయాలి. ఇక్కడ ప్రాక్టికల్ అంటారు దాన్ని. తప్పు మాట్లాడాను. ప్రాక్టికల్స్ ఉంటాయి మీకు వచ్చే క్లాస్ నుంచి. ఒక్కళ్ళు కనపడరు ఇక. భయమేంటి, నాకు ఖాళీ లేదు, రాలేదు, నాకు మీటింగ్. అక్కడ మాత్రం ఎవరి దగ్గర, అమాయకుల దగ్గర మాత్రం బద్దలు కొట్టేస్తారు స్టేజ్లు. ఇంకా అని ఊపేస్తారు, ఏమైనా ఎగిరిపోతాయి. ఎక్కడికి వచ్చేవాడికి మాత్రం మీరు చెప్పండి, మీరు పంచుకోండి, మీరు చెప్పండి, మీరు. అక్కడ మాత్రం ఏమంటారు, వెళ్ళామా, కూర్చున్నామా, 10 నిమిషాలు వర్తమానం కూడా అవ్వలేదురా, 10 నిమిషాలు మెసేజ్ అవ్వలేదు, కూర్చోబెట్టి దిష్టి బొమ్మను చూసాడు నన్ను అంటాడు. ఇక్కడ చెప్పమంటేనేమో మీరు చెప్పండి, ఆయన చెప్తాడు, ఈయన చెప్తాడు. రివిజన్ మన క్లాసు తెలియని కొత్తదే అని చెప్పమంటున్నామా, విన్నదే ఒకసారి చెప్పండి అంటే ఇది. చూద్దాం. ఈరోజు ప్రసంగికుడు బైబిల్ చదువుతున్నప్పుడు ఒక వర్తమానం తయారు చేసుకునేటప్పుడు ప్రసంగం రకాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. వాటిలో మొదటిది ఏంటంటే వచన ప్రసంగం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నుంచి మీది అంటే ఇంతకుముందు ప్రసంగికులుగా మనం ఎలా ఉండాలన్న దాని మీద మాట్లాడుకుంటూ వచ్చాం కాబట్టి అది ఒక ఎత్తు అయితే, ఇది మరొక మెట్లోకి ఎక్కుతున్నాం మనం. అంటే ఈ వర్తమానం తయారు చేసుకునే విధానం చాలా ప్రాముఖ్యం. చాలామంది కోరుకునేది కూడా ఇదే. ఈ వర్తమానం ఎలా తయారు చేసుకోవాలన్నది చాలామంది అడుగుతున్నారు. మనకి యూట్యూబ్లో పెడుతున్నాం కదా ప్రసంగ శాస్త్రానికి సంబంధించి, అందులో అడుగుతున్నారు వచనం మీద ఎలా తయారు చేసుకోవాలి, పారాగ్రాఫ్ మీద ఎలా తయారు చేసుకోవాలి, అవి ఎప్పుడు వస్తాయన్నా అవి చెప్పండి అన్న. ఒకవేళ చెప్తే లింకులు పెట్టండి అంటున్నారు. చెప్పలేదు మనం ఇంకా. ఇక్కడి నుంచి మనం అందులోకి వెళ్ళబోతున్నాం. మొదటిది మనం ఏంటంటే ప్రసంగ రకాల్లో మొదటిది వచన ప్రసంగాలు అని రాసుకున్న పర్వాలేదు. వచన ప్రసంగాలంటే అదే వచ్చిన ప్రసంగం అని అంటే 3వ అధ్యాయము 11వ వచనం ఉందనుకోండి. 11వ వచనం అంతా కూడా మొత్తం లైన్ అంతా. వచనం అంటే ఏంటి, అందులో ఒక ముక్క కాదు, ఆ వచనంలో చిన్న బిట్ కాదు, పదం కాదు, మొత్తం లైన్ అంతా వివరించడం. ఆ బైబిల్లో చదివిన మన లైన్ ఉంటుంది కదా వచనం, ఆ వచనం అంతా వివరించడం. బైబిల్లో ఏదైనా ఒక వాక్యాన్ని తీసుకుని ప్రసంగించడాన్ని వచన ప్రసంగం అంటారు. వచనం మీద ప్రసంగించడం అంటారు దాన్ని. వచన ప్రసంగం విశదపరిచే, వివరించే ఉపన్యాసంలో ఉంటుందంట. ఆ వచనాన్ని దాన్ని బిట్ల కింద విడగొట్టి వివరిస్తారు చూసారా. ఆ లైన్ దాటి వెళ్ళరు, ఆ లైన్లోనే ఉంటుంది వర్తమానం అంతా. ఆ వచనం దాటి బయటికి వెళ్ళరు. కానీ ఇది ఆ వచనంలో ఒక సంక్లిష్ట భాగం ఉంటుంది. దేన్ని ఉద్దేశించి అది రాయబడిందో దాన్ని మాత్రమే మనం హైలైట్ చేయాలి, రేజ్ చేస్తుండాలి ఆ పాయింట్ని. ఆ వచనంలో దేవుడు ఏమైతే మాట్లాడాలనుకున్నాడో, ఎందు నిమిత్తం అయితే అది రాయించాడో దాన్ని మాత్రమే హైలైట్ చేయాలి. ఇక మనం అటు ఇటు గంతులేసేయకూడదు. ఇక అక్కడికిక్కడికి పరిగెత్తుకెళ్ళిపోకూడదు. తీయండి ఎన్ని తిప్పేస్తుంటారు, ఈకే దొరకదు ఆ పుస్తకం. టపటపటమని తిప్పేస్తాడు, టపటమని చింపేస్తాడేమో బైబిల్. ఒకసారి స్లో తీయమని కంగారు ఏంటి అన్నట్టుగా వాళ్ళు చూస్తారు. అంటే ఇక్కడ లాజరు తీయండి ఇక్కడ చూస్తాడు, నిన్ను ద్వేషించేవారు, మళ్ళీ టకటకడం. ఇది కాదు వచన ప్రసంగం అంటే. అక్కడే స్టిల్ అయ్యి దాన్నే విశదపరచాలి, వివరించాలి. ఇది వచన ప్రసంగం. దాన్ని దాటి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే నేను చెప్తాను దాని గురించి. ఇది ప్రసంగంలో వచనం యొక్క రూపురేఖల్ని మనం వివరించాలి. ఆ వచనం ఎందుకు రాయబడిందో, దాని ఉద్దేశం ఏంటో, ఆ రూపురేఖలు అక్కడ మనకు ఎవరైతే కూర్చున్నారో ఆ శ్రోతలకి వివరించి చెప్పాలి. దాని రూపురేఖలన్నీ తీసుకొచ్చి ఆ ప్రజలకు అందించేటువంటి
వర్తమానం అంటారు దాన్ని. వచన ప్రసంగం సాధారణంగా ఒక చిన్న వచనం కావచ్చు, పెద్దది కావచ్చు. కొన్ని వచనాలు బాగా పెద్దగా ఉంటాయి, పొడిగించుకున్నట్టుగా ఉంటాయి. కొన్ని వచనాలు చిన్నగా ఉంటాయి. ఇది చాలా వివరణాత్మకమైనటువంటి విశ్లేషణ ఉండాలి. వివరణాత్మకమైనటువంటి విశ్లేషణ ఉండాలి. అలాంటి వివరణ కలిగి ఉన్నవే వచనాలన్నీ కూడా. నువ్వేదో అనుకున్నట్టు ఏదో వర్తమానం చెప్తున్నప్పుడు మధ్యలో ఒక రిఫరెన్స్ తీసుకుని ఈ వచనాన్ని తీసుకెళ్ళి అక్కడ యాడ్ చేస్తావు కదా, దానికి కలుపుతావు కదా, దానికి రిలేటెడ్గా చూపిస్తావు. క్రాస్ రిఫరెన్స్ అంటారు చూసారా, క్రాస్ రిఫరెన్స్గా వాడుకోకూడదు దీన్ని. ఒక వర్తమానం అందిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు మానవ శరీరం ధరించుకుని వచ్చారని చెప్పడానికి యోహాను సువార్త 1:14 వాడుకున్నావు అనుకో, ఆ 1:14ని నువ్వు వివరించాలి. మరలా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోకూడదు, ఆది కాండంలోకి, నిర్గమకాండంలోకి, అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోకూడదు. నేను ప్రాక్టికల్ చేసి చూపిస్తాను మీకు. వచనం మీద 4 పాఠాలు ఉంటాయి. వచనం మీద 4 అంటే వచన ప్రసంగాలు 2 రకాలు. వచన ప్రసంగాలు 2 ఉంటాయి. ఆ రెండిట్లో దీనికి 2 ఎగ్జాంపుల్స్, దీనికి 2 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఒకటి ప్రాక్టికల్ ఇస్తాను. అర్థమైందా నేను చెప్పింది? తర్వాత ఈ వచన ప్రసంగానికి అవసరాన్ని బట్టి కొన్ని వచనాలు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. వేరొక చోటుకి వెళ్ళి రావాల్సి వస్తుంది. ఎందుకంటే అది తెగింపు అవ్వదు. వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి? వచన ప్రసంగం చేసేటప్పుడు వెళ్ళినా తప్పు లేదు, అదే పనికి వెళ్ళకూడదు. అర్థమైందా? ఖచ్చితంగా ఈ వచనానికి అది రిలేటెడ్గా ఉంది, ఇది అవసరం ఇక్కడ మాట్లాడాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా తీసుకోవడంలో తప్పు లేదు. కొన్ని వివరించడానికి అది అవసరమైతే మాత్రం ఉపయోగించుకోవచ్చు. వచన ప్రసంగం నేను చెప్పాను కదా 2 రకాలు. వచన ప్రసంగం 2 రకాలు. ఒకటి ఏంటంటే తీసుకున్న వచనంలో కీలక పదాన్ని పట్టుకుని, కీలక పదం ఉంటుంది. ఒక వచనం ఉందా కదండి, ఆ వచనంలో కీలక పదం ఉంటుంది చూసారా, ఆ కీలక పదాన్ని ఆ వచనంలో నుంచి హైలైట్ చేయటం. ఇది ఒక రకమైనటువంటి వచన ప్రసంగం. అర్థమైంది నేను చెప్పింది? ఎలా కీలక పదం అంటే, ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం ఉంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 3 పదాలు కూడా కీలకమే కదా. 3 కలిపి ఒక వచనం కదా. 3 కలిపి ఒక వచనం అయినప్పుడు అందులో ఒక కీలక పదం ఉంది, వాక్యం, లోగోస్. దాన్ని హైలైట్ చేయాలి. నేను ఈ వచనంలో ఒక కీలక పదాన్ని మీకు వివరించాలనుకుంటున్నాను. ఆ వచనం ఏంటంటే వాక్యం. ఆ పదం ఏంటంటే వాక్యం. వాక్యం అంటే ఏంటి? ఇక్కడ వాక్యం అనే పదానికి గ్రీకులో ఏం రాయబడింది? ఇక్కడ వాక్యం అనేది దేవునిలో ఉన్న స్వరమా, దేవుని పక్కన ఉన్నటువంటి వ్యక్త? అసలు వాక్యం అంటే ఏంటి, ఏ ఉద్దేశం చెప్పిన ఇక్కడ వాక్యం అని వాడబడింది? అంటే వాక్యం మీద హైలైట్ చేసి ప్రసంగం చేయటం అంటారు దీన్ని. ఇది కీలక పదం మీద చేసేటువంటి వచన ప్రసంగం. ఆ వచనాన్ని తీసుకుంటా, ఆ వచనంలో ఒక కీలకాన్ని మాత్రం తీసుకుని ప్రజలకు వివరించడం. ఇది వచన ప్రసంగంలో ఇదొక రకం. రెండో రకం ఏంటంటే పూర్తి వచనాన్ని వివరించటం. ఏది పూర్తి వచనం? పూర్తి వచనం అంటే నువ్వు ఎక్కడ మొదలు పెట్టావు వచనం? 12వ వచనం ప్రారంభం నుంచి 12వ వచనం ముగింపు వరకు పూర్తి వివరించాలి. అలాగా వచన ప్రసంగంలో వివరించాల్సినటువంటి వచనాలు ఉన్నాయి, లేవా? ఏది వదిలినా నీ ప్రసంగం ఫెయిల్ అయిపోద్ది. అర్థమైందా? కొన్ని వచనాల్లో కీలక పదం పట్టుకుంటేనే రక్తి కట్టిస్తాయి, చాలా బాగుంటుంది. కొన్ని వచనాలు పూర్తిగా వివరిస్తేనే బాగుంటాయి. కానీ మన పరిస్థితి ఎలా ఉంది? అసలు ఇదే తెలియదు మనకి. తుక్కు కింద వాడుకుంటున్నాం. ఏంటి? వచనాలు. కానీ వచనం తీసుకుని చాలా అద్భుతమైన వచనాలు చూపించాడు, కానీ ప్రసంగం అర్థం అవ్వలేదు అంటున్నారు చాలామంది దగ్గర. నేను అన్నాను ఇది. ఆయన తీసిన రిఫరెన్స్లు ఉన్నాయి, పిచ్చెక్కిపోయినాయి, కానీ ఒక్కదానికి కూడా వివరణ ఇవ్వలేదు అంటున్నారు. ఒక వచనం పట్టుకుంటే 3 రోజులు చెప్పొచ్చు, ఒక వచనం పట్టుకుంటే 1 వారం రోజులు చెప్పొచ్చు. మీరు ట్రైల్ వేసి చూడండి, నేను చెప్తాను. ఒక వచనం మీద 1 వారం రోజులు, రోజుకి 2 గంటల గడికి ట్రైల్ వేస్తారా మీద చెప్పచ్చు.
అదే వచనం మీద 10 నిమిషాల్లో హృదయాన్ని కదిలించేటట్టుగా మాట్లాడేటువంటి వచనాలు కూడా ఉన్నాయి. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. దీనికి నమూనాగా మొదటిదానికి 2, రెండోదానికి 2 అన్నాను కదా, 4 ప్రాక్టికల్గా చూపిద్దాం అనుకున్నా. కానీ వచ్చే క్లాసులో చూపిస్తాను ప్రాక్టికల్ కూడా అప్పుడే. మీరేం కంగారు పడక తీరా వచ్చేసాం ప్రాక్టికల్ చేయించానంటావు ఏంటి అని కొద్ది అదురుంది. కొద్ది అదురుంది, స్పీడ్గా కొట్టుకుంటుంది. 72 సార్లది 80కి వెళ్ళిపోతుంది, 85కి వెళ్ళిపోతుంది. ఏం కాదు, మీ ఒకసారి ప్రాక్టికల్గా చూశారనుకో, నాకు ఇస్తే బాగుండు నేను చేసేద్దును, నాకు ఇస్తే బాగుండు నాకు చేసేద్దును అనిపిస్తుంది. బాగుంటుంది. ఇది ఏ ప్రసంగం? అధిక ప్రసంగమా? వచ్చిన ప్రసంగం. మీరు అధిక ప్రసంగం చేస్తున్నారు, మీరు పాయింట్లోకి వెళ్ళిపోండి. మమ్మల్ని కించిపరుచుకుని మాట్లాడదు కానీ అధిక ప్రసంగం మాట్లాడదండి. ఒక వచనం తీసుకున్నాడు మమ్మల్ని తిడుతున్నాడు రా, ఒక వచనం తీసుకున్నాడు వచనం వివరంతో మమ్మల్ని తిడుతున్నాడు, అధిక ప్రసంగం చేశాడు అంటారు. చూసారా, అధిక ప్రసంగాలు చేయకూడదు మనం. ఉన్నారు అలాంటి వాళ్ళు. బైబిల్లో అధిక ప్రసంగాలు లేవు, అంటే అనవసరమైనటువంటి ప్రసంగాలు లేవు. అంటే వేదిక ఆయింది, ఇలాంటి అవకాశం ఇచ్చినప్పుడు దీన్ని పాడు చేయకూడదని. రెండోది ఏంటంటే అంశ ప్రసంగం. అంశ ప్రసంగం, అంశం మీద ప్రసంగం. ఒక అంశాన్ని తీసుకోవటం అంటారు దాన్ని. ఏ ప్రసంగం ఇది? అంశ ప్రసంగం. అంశ ప్రసంగం అని అంటే ఒక నిర్దిష్ట విషయాన్ని లేదా ఒక థీమ్ని ఆధారం చేసుకుని ప్రసంగం చేయటం. అంశ ప్రసంగం అంటే ఏంటి? ఒక నిర్దిష్ట విషయం ఉంటుంది కదా, దాన్ని మాత్రమే మెయిన్ థీమ్ ఏంటో పట్టుకుని దాన్ని ఆధారం చేసుకుని ఉపన్యసించటం, చెప్పటం, బోధించటం. ఇది అంశ ప్రసంగం అంటారు. ముఖ్యంగా ఇది ఏ సందర్భాల్లో మనకు కనిపిస్తుంది అని అంటే, కూడికలకి వెళ్తాం కదా, కూడికలకి వెళ్తాం. కూడికలకి వెళ్ళినప్పుడు, సభలకు వెళ్ళినప్పుడు, ఆదివారం ఆరాధనలో మనకి మెయిన్ థీమ్ ఏంటి, మెయిన్ కంటెంట్ ఏంటని అడుగుతారు. చూసారా, అసలు ఏం మాట్లాడాలనుకున్నాడు ఆయన బోధించినటువంటి అంశం ఏంటి? బాగా చెప్పారు వాళ్ళ. నేను నా చర్చిలో వాక్యం చెప్పేసిన తర్వాత ఎవరిని అడుగుతాను అనుకుంటున్నారు ఫీడ్బ్యాక్? నా భార్యని పిల్లల్ని అడుగుతాను. ఐస్ క్రీమ్ తెస్తాను, నువ్వు 2 పాయింట్లు చెప్పు, నువ్వు 2 పాయింట్లు చెప్పండి అని పిల్లల్ని చెప్తారు చక్కగా. డాడీ మీరు ఎలా తీసుకున్నారు ఇలాగే వివరిస్తారు. ఇవాళ ఒక తమ్ముడిని అడిగాను, ఏం చెప్పాను తమ్ముడు నేను పొద్దుట అన్నాను. మన బతుకులు మార్చుకోవాలంటున్నాడు. మన ఏ ప్రసంగమని బతుకులు మార్చుకోమని చేస్తారు. మన బతుకులు మార్చుకోవాలని చెప్పారని అంటున్నాడు. నీ మొహం తాగలెట్ట, నీకు అర్థం అవ్వలేదని వాళ్ళ తమ్ముడు చెప్పాడు. మన బతుకులు మార్చుకోవటం, మనం ఏం తెలుసుకోవాలి మానవులుగా చెప్పారు. ఈ భూమి మీద ఏం తెలుసుకున్నా తెలుసుకోకపోయినా మానవుడిగా మనం తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు దేవుడు మాట్లాడారండి, అది మీరు మాకు చెప్పారండి అన్నాడు. ఏం చెప్పాను అన్నాడు. 3 చెప్పారు అన్నాడు. 3 వివరించాడు, చక్కగా చెప్పాడు. వీడు నా సంఘం పుట్టినప్పుడు పుట్టాడు, వీడి మధ్యలో పుట్టినాడు తమ్ముడు అనమాట, వాడి తమ్ముడు. ఇలా బాగా చెప్పారండి అంటారు, కానీ ఏం చెప్పారో తెలియదు వాళ్ళకి. కారణం ఏంటంటే ప్రాబ్లం నాదన్నయ్య ఉండాలి, ఆడదన్నయ్య ఉండాలి. ఇలా దీని మీద మాట్లాడారు వాళ్ళ అన్న, నాకు ఆ లక్షణంలో లోపం ఉంది, నేను సరి చేసుకోవాలి అన్నట్టుగా ఉండాలి. అలాంటి అంశం ఏంటంటే బైబిల్ నుండి ఒక అంశాన్ని తీసుకుని దాన్ని ఎంచుకుని వివరించడం. ఉదాహరణకి మనకి నీళ్లు లేని బావులు అంటాడు. ఎక్కడ? వారు నీళ్లు లేని బావులు అంటాడు. పేతురు గారే కదా, పేతురు రాసిన మొదటి పత్రికనా? ఒకసారి చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక, రెండో అధ్యాయము 17వ వచనం చూడండి. వీరు నీళ్లు లేని బావులు అన్నాడు. ఇదేంటిది? ఏం చెప్పారు వాళ్ళ టాపిక్? నీళ్లు లేని బావులు. ఏం చెప్పారు? నీరు లేని బావులంటే కదా, అది ఒక థీమ్ అనమాట. దేని మీద మాట్లాడారు? ఒక అంశం తీసుకున్నారండి, చక్కగా చెప్పారండి. ఏం చెప్పారు? నీళ్లు లేని బావుల గురించి చెప్పారండి. అందులోనే
అందులోనే ఇంకొక మాట చెప్పాడు చూడండి. కాదు కాదు కాదు, యోధపత్రిక అనుకుంటా. యోధపత్రిక చూడండి. యోధపత్రిక 12వ వచనం ఆఖరి లైన్. ప్రేమ విందుల్లో దొంగ మెట్టలు టైటిల్. ఏది? ప్రేమ విందుల్లో దొంగ మెట్టలు. ఏం చెప్పారు? ప్రేమ విందుల్లో దొంగ మెట్టల గురించి చెప్పారు. అందులోనే ఇంకొక మాట ఉంది, మార్గము తిరుగు చుక్కలు ఉందా? మార్గం తిరుగు చుక్కలు. ఈ క్రిస్మస్ దినాల్లో మీరు చెప్పవచ్చు చక్కగా, ఆ నక్షత్రం జ్ఞానులు నడిపించింది. ఆ నక్షత్రం ఎవరు? ఒక టైటిల్, మార్గము తప్పు తిరుగు చుక్కలు. పేరు, ఊరు, రంగు, రూపు లేనటువంటి ఒక నక్షత్రం జ్ఞానుల్ని యేసుప్రభు దగ్గరికి నడిపితే పేరు, ఊరు, అందం, సందం అన్నీ ఉన్నాయి. నువ్వెవరు నడిపించావు ప్రియుడా అని చెప్పొచ్చు అనమాట. అంటే కొన్ని చుక్కలు ఏం చేస్తున్నాయి? నడిపించాల్సిన చుక్కలు గుడి మీద, ఇంటి మీద పెట్టుకుంటున్నాయి, అంతే చుక్కలు చూపిస్తున్నాయి. ఈ చుక్క మాత్రం ఆ చుక్క తీసుకోవడానికి వెళ్తుంది. ఏ చుక్క? అది మార్గం తప్పు తిరుగు చుక్కలు. మార్గం అంటే మార్గం తప్పు తిరిగి చుక్క అంటే ఏంటి? అసలు నక్షత్రమే కదా. అదనమాట ఒక థీమ్, దాని మీద మాట్లాడటం. బైబిల్లో నక్షత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, గ్రంథాలు తీసుకుంటారు, ఉన్నాయి కదా, ఇన్ని పుస్తకాలు కొనుక్కుంటున్నాం కదా, ఆ పుస్తకాలు తీసుకుంటాం. నక్షత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి చూస్తాం. అసలు నక్షత్రం అంటే ఏంటి? నక్షత్రం గురించి మాట్లాడితే ఏం చెప్పాడు? ఆకాశ మండలం అందున్న జ్యోతులు పోలు ఉన్నారు అన్నాడు. ఎవరో జ్యోతులు? ఎవరు నీతి మార్గమును అనుసరించినట్టు అనేకులు తిప్పుతారో వాళ్ళు నిరంతరం ప్రకాశించే జ్యోతులు, నక్షత్రాలు. అనేకులను దారి తిప్పించవలసిన నక్షత్రం ఏమైంది? దారి తప్పిందంట. శాస్త్రవేత్తలు చెప్పాడు, శాస్త్రీయంగా మనం అక్కడికి వెళ్ళాలి. అక్కడికి నక్షత్రాలు నడుస్తాయి, నక్షత్రాలు ప్రయాణిస్తాయి. నక్షత్రాలు మనిషి చచ్చిపోయినట్టు ఒక రోజుని అవి కూడా అంతమైపోతాయి. అంతమైపోయినప్పుడు అది బ్లాక్ హోల్గా మారుతుంది. అంటే ఒక సొరంగంలా మారిపోద్దంట. అందులో 500 సూర్యులు మింగేద్దండి అది. అలాగే ఆత్మీయంగా చచ్చిపోయినటువంటి ఒక నక్షత్రంతో పోల్చబడినటువంటి విశ్వాసి ఆత్మీయంగా చచ్చిపోయాడు అనుకో, ఈ ఆత్మీయంగా ఉన్నటువంటి విశ్వాసి ఎప్పుడైతే బలహీనుడు అయిపోయాడో అలాంటి అనేక మందిని వాడు మింగేస్తాడు. మార్గం తప్పి తిరుగుతుంది ఈ చుక్క. ఈ చుక్క ఉన్న చుక్కల్ని పాడు చేస్తుంది. ఒక థీమ్ మీద మాట్లాడటం అనమాట, ఒక అంశాన్ని తీసుకుని దాని మీద మాట్లాడటం. ఇంకా మీరు చూస్తే కొన్ని అంటే సందర్భాన్ని బట్టి, ఇక్కడ రిఫరెన్స్ని బట్టి మనం కోట్ చేసుకుని, నేను చాలా టైటిల్ ఇస్తాను మీకు. ప్రాక్టికల్ ఇచ్చిన తర్వాత మీ చేత చేయింతాను అంటున్నాను కదా. ఏ ప్రసంగం ఇది? అంశ ప్రసంగం. ఒక అంశాన్ని తీసుకోవటం, దాని మీద తయారు చేయడం చాలా సులువైపోతుందండి, చాలా సులువైపోద్ది. ఇప్పుడు అర్జెంటుగా ఇది సొక్కుల గురించి తయారు చేసుకోవాలి, రేపు పొద్దున వాయించేస్తాను అనుకున్నారు మీరు. ఎక్కడెక్కడ సొక్కులను ఎదిగేసుకుందాం ఈ క్లాస్ తర్వాత. రేపొద్దున క్రిస్మస్ దినాలు కదా, ఒక్కొక్క సొక్కకి తాట తీసేద్దాం అనుకుంటారు. ఆ సొక్కలేవి నీకు దొరకవు, నీ సగం ప్రసంగమే వస్తాయి అలా మబ్బుల నుంచి బయటికి. నువ్వు సరిగ్గా ఎత్తుకునే తోటి మళ్ళీ మబ్బులకి వెనక్కి వెళ్ళిపోతాయి. కనపడ్డాడు. చూడాలి, దేవుడు అవకాశం ఇస్తే ఎన్ని సుక్కలనైనా కట్టిపాడేయచ్చు. ఈ తర్వాత మార్గమందున్న ప్రజలు శిష్యులను ఉద్దేశించి మాట్లాడుతూ వాళ్ళు పేరెట్టి పిలవటానికి కొద్దిగా తక్కువ చేసి మాట్లాడేవారు యూదులు. ఆ మాట్లాడే క్రమంలో క్రైస్తవుల్ని వాళ్ళు పెట్టి ఏమని పిలిచారో తెలుసా? మార్గమందున్న ప్రజలని పిలిచారు, హేళన చేయటానికి. మార్గమందున్న ప్రజలేంటి? అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో ఉంటుంది అనుకుంటుంది. మార్గమందున్న ప్రజలంది. మార్గమందున్న ప్రజలని పెట్టుకుని మార్గం అంటే ఏంటి, ఆ ప్రజలు ఎవరో, మార్గం అని ఎందుకు ఆ పదం వాడారో, అసలు మెయిన్ థీమ్ ఏంటి అందులో, ఇలా. ఇదే ప్రసంగం, ఇది అంశ ప్రసంగం. ఒక నిర్దిష్ట అంశాన్ని ఎంచుకుని దాని మీద ప్రసంగించడం. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ అంశ ప్రసంగం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు ముఖ్యమైన ఆధ్యాత్మిక విషయాల్ని సులభంగా అర్థం చేయించడం. ఒక అంశంపై దృష్టి సారించి లోతైన అవగాహన కల్పించడం, ప్రోత్సహించడం, మార్గనిర్దేశం చేయటం అంశ ప్రసంగం యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక అంశం తీసుకున్నామంటే దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా వాళ్ళని హెచ్చరించాలి, వాళ్ళని ప్రోత్సహించాలి, వారికి ఒక రూటు, ఒక మార్గనిర్దేశం చేయాలి. దీని ఉద్దేశం అది, అంశ ప్రసంగం యొక్క ముఖ్య ఉద్దేశం అది.
ఇందాక మనం వచ్చిన ప్రసంగం చేసి చూసారా, వచ్చిన ప్రసంగం యొక్క ముఖ్య ఉద్దేశం వేరు, దీని ఉద్దేశం వేరు. నేను ప్రాక్టికల్గా చూపిస్తాను అంటున్నాను కదా, అప్పుడు దాని గురించి ఇంకా లోతుకి మనం వెళ్దాం. ఈ ఈ ముఖ్య ఉద్దేశంలో మరొకటి ఏంటంటే, అంశ ప్రసంగం సంక్షిప్తంగా అంటే దగ్గర పేర్చిదని సారాంశం తీసుకొస్తే, అంశ ప్రసంగం అనేది ఒక అంశాన్ని కేంద్రంగా చేసుకుని చేసే ప్రసంగమే అంశ ప్రసంగం. అంటే ఒక థీమ్ తీసుకున్నాం కదా, దాని మీదే వారికి పదే పదే మాట్లాడి వారిని దీని వైపుకి తిప్పటం అనేది అంశ ప్రసంగం. ఉన్నారు కదా, ఎక్కువ ఇదే కనపడుతుంది. ఏది? ఇదే కనపడుతుంది, ఎక్కువ ఇవే కనపడతాయి. వచ్చిన మీద ప్రసంగాలు మనకు తక్కువ కనపడతాయి, ఎందుకంటే అంత ఓపిక విశ్వాసులకి లేదు, ప్రసంగికుడు కూడా తయారు చేసుకోవడానికి ఇష్టపట్ల. కానీ చెయ్యాలి. అంశ ప్రసంగం వేరు, వచ్చిన ప్రసంగం వేరు. వచ్చిన ప్రసంగంలోనే ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. వచ్చినమంతా వివరించడం, ఆ వచనంలో కీలక పదాన్ని తీసుకుని వివరించడం. తర్వాత 3 4 3 తర్వాత ఏంటంటే పదంపై ప్రసంగం, పదముపై ప్రసంగం. ఉదాహరణకి పదముపై ప్రసంగం అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట అంటారు కదా యేసుప్రభువు వారు. 5వ అధ్యాయము 13వ వచనం, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు లోకానికి ఏమై ఉన్నారు? ఉప్పు అనే ఒక పదం తీసుకుంటారు మీరు. పదం మీద ప్రసంగం అంటే ఆ వచనంలో వచ్చిన మాట తీసుకుంటాం అనేసి మీరు దేన్ని హైలైట్ చేస్తున్నారు? మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఉప్పు గురించి బోధించాలనుకుంటున్నారు. ఉప్పు, మీరు లోకానికి ఏమై ఉన్నారు? ఉప్పు. 14వ వచనం ఏమన్నాడు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగు అనే పదాన్ని హైలైట్ చేస్తారు. వెలుగు అనే పదాన్ని హైలైట్ చేస్తారు. దీని గురించి పూర్తి వివరంలోకి వెళ్దాం. నేను అవుట్లైన్ వెళ్తున్నాను, ప్రసంగంలో ఉన్నటువంటి రకాలు మాట్లాడుతున్నాను మీతోటి. ఇక పదాలు ఏమున్నాయి మీకు తెలిసిన పదాలు? పాలు అనే పదం ఇక్కడ వాడకూడదు. దానికి ఆ పాలు అనే పదం ఎక్కడ వాడాలో చెప్తాను. ఉప్పు, వెలుగు, ఇంకేమున్నాయి? పవిత్రత, విధేయత, ప్రేమ, విశ్వాసం, ఈ పదాలు ఉన్నాయి కదా. ఈ పదాలని హైలైట్ చేస్తూ మాట్లాడడం పద మీద ప్రసంగం అంటారు దీన్ని. ఇలాంటి కోకోలలో బైబిల్లో పదాలు చాలా పదాలు ఉంటాయి. కొత్త నిబంధనలో చాలా పదాలు ఉంటాయి, పాత నిబంధనలో చాలా పదాలు ఉంటాయి. ఆ పదాన్ని హైలైట్ చేసి మనం వర్తమానాన్ని ప్రజలకు అందించడం, దీన్ని ఏమంటారు? పద ప్రసంగం, పదముపై ప్రసంగం. తర్వాత నాలుగోది జీవిత చరిత్ర ప్రసంగం. జీవిత చరిత్ర ప్రసంగం. జీవిత చరిత్ర ప్రసంగం. జీవిత చరిత్ర ప్రసంగం అంటే ఒక వ్యక్తి జీవితంలో ఉన్నటువంటి ముఖ్యమైన సంఘటనలు, అనుభవాలు, అతను సాధించినటువంటి విజయాలు, అతను ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు క్రమబద్ధంగా ఒక లైన్లో వివరిస్తూ ఇచ్చే ప్రసంగాన్ని జీవిత చరిత్ర ప్రసంగం అంటారు. చూడండి, మీరు ప్రజలు తేలిక అర్థం చేసుకోగలుగుతారు ఎలా వెళ్తే. ఒక వచన మీద ప్రసంగం చేస్తాను అని అన్నప్పుడు దానికి ప్రిపేర్ అవుతారు. ఒక పదం మీద ప్రసంగం చేస్తాను అని అంటే ప్రిపేర్ అవుతారు. ఒక థీమ్ అంటే ఒక అంశం మీద ప్రసంగం చేస్తున్నాం అంటే ఇక్కడ ప్రతిదీ కూడా మనకి ఆ జ్ఞానాన్ని దేవుడు మనకి ఇచ్చారు. ఆ మాటలు ఎందులో పొందుపరిచారు. మనం ఏది పడితే అది మాట్లాడడానికి ఒక ప్రసంగికుడికి వీలు లేదు. అలాంటిది ఏమి దేవుడు ఎలా పడితే అలా చెప్పేసేయండి అని ఏం చెప్పలా. బైబిల్ థియాలజీ చేస్తే ఖచ్చితంగా ఇవి నేర్చుకోవాలి. ఏం చూసాము ఇప్పుడు మనం? జీవిత చరిత్ర ప్రసంగం అంటున్నాం కదా. ఒక వ్యక్తిని తీసుకుని ఏం చేయాలి మనం? ఇప్పుడు నేను యూట్యూబ్లో మాట్లాడాను, మీరు చూసారు లేదో. ఈయన యోసేపు గారు, యోసేపు గురించి జీవితపు పరీక్షలో గెలుచుట ఎలా, జీవితపు పరీక్షలో నెగ్గుట ఎలా అన్నది ఒక ప్రసంగం చేశాను. అంటే యోసేపు గారి గురించి నేను ఆయన జీవితం అంతా నేను వివరించలా. యోసేపు గురించి చాలా అద్భుతమైనటువంటి వర్తమానాలు ఉన్నాయి. ఒక వ్యక్తి జీవితాన్ని తీసుకొచ్చి ఆ వ్యక్తి జీవితంలో ఉన్నటువంటి భక్తి జీవితాన్ని హైలైట్ చేస్తూ దేవుడు కొన్ని పరీక్షలు
మన జీవితంలోకి అనుమతిస్తే యోసేపు గారు ఎలా జయించాడో అలా మనం జయించగలుగుతాం. ఆ పరీక్షలు ఏంటన్నది కొన్ని విషయాలు తీసుకొచ్చి మాట్లాడాను. నేను దాంట్లో మాట్లాడింది యోసేపు గారు ఫలించాడు, అభివృద్ధి చెందాడు, దేవుడు గొప్పవాడిని చేశాడు. నేను ఇది చెప్పలా. ఆ గొప్పవాడు అవటానికి గల ముందు కారణాలు వివరించాను. అతని జీవితంలో నేను ఆ పాట తీసుకున్నాను అంతే. అతని జీవితంలో ఇంకా తీసుకొచ్చి మీరు అది ప్రజలు చాలా ఆకర్షితులు అవుతారండి, చాలా ఆకర్షితులు అవుతారు. ఖచ్చితంగా నేను అలా ఉండాలి అని కోరుకుంటారు కూడా. అలా ఎందుకు నేను ఉండలేకపోతున్నాను అనేది కూడా అర్థం చేసుకుంటారు. కాబట్టి ఏ ప్రసంగాలు కూడా అవసరమై ఉంటాయి? జీవిత చరిత్ర ప్రసంగాలు. ఆ మెసేజ్లో నేను యోసేపు గారు పుట్టుక గురించి మాట్లాడాల. యోసేపు గారు ఎన్నో కుమారుడని నేను తీసుకోవాలా. యోసేపు గారు ఆయన వెనకాల జరిగినటువంటి బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన విషయాలు ఏమి నేను తీసుకోవాలా. ఎందుకంటే నాకు అది ఆ ప్రసంగంలో అది నాకు అవసరం లేదు అప్పుడు. కానీ జీవిత చరిత్ర ప్రసంగాలు అంటున్నాను చూసారా, అందులో పుట్టుకు తీసుకోవచ్చు, బాల్యం తీసుకోవచ్చు, అతను విద్య తీసుకోవచ్చు, అతను చేసిన వృత్తి తీసుకోవచ్చు, వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి విషయాలు మనం తీసుకోవచ్చు. అంటే ఆయా కోణాల్లో మనం వెళ్ళొచ్చు. వ్యక్తిగత జీవిత చరిత్రకు సంబంధించి ఇలా తీసుకుంటే మంచిది. ఆ వ్యక్తిని లేకపోతే ఆ వ్యక్తి జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఈ ఆసక్తికరమైనటువంటి విషయాలు ఉంటాయి కదా, అవి కూడా తీసుకోవచ్చు. ఇవి జీవిత చరిత్ర ప్రసంగాలు అంటారు. దీన్ని ఎలా చేయాలో నేర్చుకుందాము. దీన్ని ఎలా చేయాలో తర్వాత పాఠంలో నేర్చుకుందాం. జీవిత చరిత్ర ప్రసంగాన్ని తయారు చేసేటువంటి విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కొంతమంది గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు కదా, ఆ భక్తుల జీవితాల్లో నుంచి మనం ప్రాక్టికల్గా కొన్ని విషయాలు మీకు నమూనాగా ఇస్తాను, కొన్ని మీరు కూడా హోంవర్క్ కూడా ఇస్తాను ఇంటికి. ఇక్కడ ఒకరిద్దరు చేయిస్తాము, హోంవర్క్ ఇస్తాము. మరుసటి క్లాసులో మీరు దాన్ని తీసుకురావాలి తయారు చేసుకుని. ఎవరి మీద ఆధారపడకుండా ఓన్లీ పుస్తకాలు మనం ఏదైతే ఈ ప్రసంగ శాస్త్రం నేర్చుకుంటూ వచ్చామో ఆ ఫార్ములానే ఫాలో అవుతూ యథార్థంగా తయారు చేసుకుని రండి. అసలు మీరు ఎంతవరకు దాన్ని తీసుకోగలిగారో అర్థమవుతుంది. కాపీలు కొట్టేసి వాళ్ళకి ఫోన్లు చేసి నేను తయారు చేయాలి, నువ్వు చేసావా, దానికి ఇది ఏంటిది, ఇది ఏరే, ఇవన్నీ వద్దు, నువ్వు నీకు ఏ పేలైపోతావు. నేనే చూస్తాను. మీ వీళ్ళందరికీ స్క్రీన్ మీద వేసి నువ్వేం రాసావు చూపించను, నేను చూస్తాను. నీ దగ్గర లోపం ఏముందో నేను సరి చేస్తాను, ఫీల్ అవ్వద్దు. తర్వాత రాసుకోండి. సాదృశ్య సంబంధ ప్రసంగం. సాదృశ్య ప్రసంగం ఏ ప్రసంగం? సాదృశ్యం లేకపోతే సాదృశ్య సంబంధమైన ప్రసంగం. అంటే ఏంటంటే రెండు వేరువేరు విషయాలు చెప్పి వాటి మధ్య ఉన్నటువంటి సారూప్యతని, సంబంధాన్ని వివరించే ఉపన్యాసం లేదంటే బోధన. ఏంటి మళ్ళీ చెప్పనా? రెండు వేరువేరు విషయాలు పోల్చి వాటి మధ్య ఉన్నటువంటి సారూప్యతను, సంబంధాన్ని వివరించే ఉపన్యాసం లేకపోతే వర్తమానం లేకపోతే బోధన. అర్థమైందా? సాదృశ్య సంబంధమైన ప్రసంగం అంటే ఏంటి? ఇందాక మనం చెప్పాం కదా, ఉదాహరణకి ఇనుమే తీసుకోండి. ఇనుము, నువ్వు ఐరన్ అన్నాడు ఎక్కడైనా దేవుడు బైబిల్లో? మీరు లోకానికి వెలుగు అన్నాడు, మీరు లోకానికి ఉప్పు అన్నాడు. మీరు ఐరన్ అన్నాడు ఎక్కడైనా? మీరు ఇనుములు అంటూ వాళ్ళు అన్నాడా? అనలేదా? ఎక్కడైనా? ఇనప కొనుపులు వేసేది ఏంటి? ఇనుమే కదా. అంటే ప్రజలను ఇనుముతో పోల్చాడు. సామెతల గ్రంథంలో కూడా అంటాడు, ఇనుము రాసుకుంటే పొదునెక్కుతుంది అంటాడు. అంటే ఇద్దరు విశ్వాసుల గురించి మాట్లాడాలన్నప్పుడు ఇనుము రాసుకున్నప్పుడు ఏమవుద్ది? ఒరిజినల్గా కదా పొదనెక్కిద్ది. రాసుకుంటే పొదనెక్కిద్ది, మూలనాడేస్తే తుప్పాడుద్ది అనమాట. ఇంకొక రకంగా చెప్పొచ్చు, ఇనుముని ఎవడో పాడు చేయక్కర్లా, దానికి అదే పాడైపోతుంది తుప్పడేసి. అలాగే మనల్ని కూడా ఎవడో వచ్చి పాడు చేయక్కర్లేదు, ఆడు పాడు చేసాడు, ఈడు పాడు చేశాడు అంటే వీళ్ళు ఎంతకీ తెలియక ఆడు శీల లక్షణాలని పాడు చేసి అని తెలియదు. ఇప్పుడు ఇనుముని తీసుకొచ్చి మన భక్తి జీవితానికి ఎందుకు అన్వయించకూడదు? సాదృశ్యంగా దాన్ని తీసుకొచ్చు, ఇనుము మీద ఫోకస్ అయిపోతాడా? ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు ఏమన్నాడు? బంగారం నా పిల్లలు అన్నాడా? ఎక్కడ?
విలాప వాక్యాలు చూడండి. అంటే సాదృశ్యం అంటున్నాను నేను. విలాప వాక్యములు 4వ అధ్యాయము మొదటి వచనం. బంగారం ఎట్లు మందగిలినది, మేలిమి బంగారం ఎట్లు మార్చబడినది. ఏ బంగారం? బంగారం. ఎవరి బంగారం? ఎవరి బంగారం? చెప్పాలా? ఎవరి బంగారం? ఇశ్రాయేలు ప్రజలు. ఎలా మారిపోయారు బంగారం? 2వ వచనం చూడండి. మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియకుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మంటి కుండలు గంచబడుచున్నారు. బంగారం లాంటి పిల్లలని చెప్పుకున్న దేవుడు వారిని ఏమని పోలుస్తున్నాడు? మంటి కుండలు. బంగారం ఏంటండి? అంటే ఇందులో ఏం తీసుకోవాలి? ఏ ప్రసంగానికి ఉపయోగించుకోవాలి మనం? సాదృశ్య ప్రసంగాలు. అంటే దేవుడు ఒక విషయాన్ని తీసుకొచ్చి దాన్ని చూపిస్తూ, సాదృశ్యంగా దాన్ని చూపిస్తూ పిల్లలకి బాధ చేయాలనుకున్నాడు. ఆ ప్రసంగాలు కూడా ఉన్నాయి బైబిల్లో. బంగారం ఎలా మారిపోయిందంట? ఏంటి చెప్పండి? నేను చెప్తానేనండి. బంగారం ఈ భూమి మీద ఏ వస్తువుకి లేనటువంటి ఒక మంచి లక్షణం ఉంది. ఏంటి చెప్పనా? బంగారం మనం ఎలా కావాలితే అలా మలుచుకోవచ్చు. సుత్తించుకుని నీకు ఏ టైపులో కావాలో ఆ టైపులో మలుచుకుంటాడా లేదా? ఎవరు? కంసాలేనా? అదే కుండ మీద సుత్తించుకోటండి, 30 ముక్కలు అవుద్ది. నేను మాట్లాడుతున్న మాట బంగారంలా నేను ఎలా కావాలని మిమ్మల్ని మార్చుకోవాలని కోరుకున్నాను. అలా మార్చడానికి వాక్యమైన సుత్తుతో కొడుతుంటే పగిలిపోతున్నారేంటి మీరు? కొండను కొట్టినట్టు అంటున్నాడు దేవుడు అక్కడ. అర్థమన్నదా? బంగారం ఎంత కొడితే అంత అందం వచ్చేస్తుంది. మీరేంటారు పగిలిపోతున్నారు అంటున్నాడు. బంగారానికి సాగే గుణం ఉంది, కొండకి పగిలే గుణం ఉంది. నా పిల్లలు బంగారం అని చెప్పుకున్నాడు, కానీ వీళ్ళు కొండల్లా తయారయ్యారు. చిన్న మాట అన్నెత్తలేదు అని లేచి వెళ్ళిపోతున్నారు ఇలాగా ఊపుకుంటా. అలా వెళ్ళిపోయాడు ఏంటి? ఏదో ఆయన అన్నాడు నువ్వు ఏడు. ఒక్క సుత్తి దెబ్బ కూడా తగలలేదు, క్రాక్ ఇచ్చేస్తుంది అంతే. బంగారం ఎలా కొడతారు? వాయించేస్తారు, పట్టుకుని దాబా వాయించేస్తారు. అతను కావాలనుకున్నట్టుగా మార్చుకోవడానికి. ఇది సాదృశ్య సంబంధమైన ప్రసంగం. ఇంకా ఉన్నాయి ఓల్డ్ అని బైబిల్లో కోకోలు అవన్నీ పక్కన పెట్టేసాము. యూట్యూబ్లో కాపీ కొట్టేసి సెలరేగిపోతున్నాం అంతే. ఈయనకంటూ ఏమి లేదు. ఈయన తలాంతలన్నీ భూమిలో పాతి పెట్టాడు. రేపు 2వ రాకల్లో ఆయన అడుగుతాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట, నువ్వు ఎవరైనా అంటాడు. పెద్ద ప్రసంగికుడు, ఉజ్జీవ ప్రసంగికుడు. ఏం చెప్పు? యూట్యూబ్లో కాపీ కొట్టినవి వస్తాయి అక్కడ. మరి నీకు ఇచ్చిన తలంత ఎదురా అంటాడు. నువ్వు ఎలా అడుగుతావని తెలిసే నేను తెచ్చాను. దానికి కదపలేదు, అసలు ముట్టుకోలేదు. నా బైబిల్ చూసా మన నలగలేదు అంటాడు. రాసేసుకుంటున్నాడు, చెప్పేస్తున్నాడు. అసలు నీకు ఎంత టాలెంట్ ఇచ్చాడో తెలుసు దేవుడు. దాన్నేమో మరుగు చేసేసావు. ఎవడో ఎల్లయో పుల్లయో చెప్పినట్టు కూడా చెప్పారు. ఇది ఆల్రెడీ నీకంటే తెలివైన వాళ్ళు ఎవరో నీ శ్రోతలు 100 సార్లు నేను ఎత్తున్నారా మెసేజ్. ఎవడు వెళ్ళలేదు, నీకు ఒక్కడిగా దొరికిందానికి నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ వాయిన్ చేస్తున్నావు. మన పాస్టర్ గారు ఆయనది కొట్టేస్తున్నాడు, జేమ్స్ గారిది కొట్టేస్తున్నాడు అనుకోరా? వాళ్ళు చూస్తారు. జేమ్స్ గారు మంచి ప్రసంగికుడు, వంశీ గారు మంచి ప్రసంగికుడు. వాళ్ళ ప్రసంగాలు ప్రజలు చూడకుండా ఉంటారా? ఆలేజీ మళ్ళీ పట్టుకొచ్చి నువ్వు ఎక్కడ కొడుతున్నావు? ఇంకేందుకు? సమయం వేస్ట్ కదా. మరి నీకు ఇచ్చిన టాలెంట్ ఏమైంది? అలా వాడకూడదు. మనం ఒక మంచి ప్రసంగం చేయాలని అంటే మనం ట్రెండ్ క్రియేట్ చేయాలంటే నేను ఎప్పుడు ఇదే చెప్తాను. ఎవరి దగ్గర మనం నేర్చుకున్నాం. మనం ఏంటో దేవుడు ఇక్కడ నిలబెట్టుకున్నాడు. మనం ఏంటో చూపించాలి. మనకు దేవుడిచ్చిన జ్ఞానం ఏంటో చూపించాలి. ఇది సాదృశ్య ప్రసంగం. దీనికి సంబంధించి బైబిల్లో చెప్పబడినటువంటి కొన్ని ప్రతీకలు ఉన్నాయి. దీపవృక్షం ఉంది కదా బైబిల్లో. దీపవృక్షం గతంలో ఐస్టీమ్లో క్లాసులో చెప్పాను మీకు 8 ఏళ్ళ క్రితం. బైబిల్లో 66 పుస్తకాలు నిర్ధారణ ఎవరు చేశారని ఒక పాఠం చెప్పాను. బైబిల్లో 66 పుస్తకాలే నావి అని దేవుడు ఎక్కడైనా చెప్పాడని ఒక టైటిల్ ఎత్తుకుని మాట్లాడాను నేను దాన్ని.
బైబిల్ 66 పుస్తకాలను ఉందా? ఉందా? దీపం అంటే ఏంటి? నీ వాక్యము నా పాదములకు. అటు దీపం అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన? దారి చూపించేది. పరలోకానికి దారి చూపించేది ఏది? వాక్యం. ఈ భూమి మీద చీకట్లో దారి చూపించేది ఏది? దీపం. అటు దీపం ఈ లోకంలో మీకు దారి చూపిస్తే ఆ లోకానికి నా వాక్యం దారి చూపిస్తుంది. అంటే దీప వృక్షము. ఈ 66 పుస్తకాలు ఏంటి? దీపవృక్షం. అంటే ఖచ్చితంగా దీపవృక్షం దగ్గరికి వెళ్ళిపోవాలి మనం. దీపవృక్షం దగ్గరికి వెళ్ళిపోండి, లెక్క చూడండి, అక్కడ ప్రమిదులు, బాదము, పువ్వు, మొగ్గ ఈ 3 కలిపితే ఎడం చేతి పక్కనే 37 ఉంటాయి, కుడి చేతి పక్కనే 27 ఉంటాయి. మొత్తం టోటల్ చేస్తే 66 వస్తాయి. 66 పుస్తకాలు. బోలంత సత్యాన్ని అందులో పెట్టాడు, మనమేమో ఏం తీసుకోం. ఇదే ప్రసంగం, ఇది సాదృశ్య ప్రసంగం. అంటే పోలికని తీసుకొచ్చి, అంటే తెలియని దాన్ని సంక్లిష్టంగా ఉన్నటువంటి విషయాన్ని తీసుకొచ్చి సులభమైనటువంటి విషయంతో పోల్చి చెప్పటం. మీరు కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై వాక్యమైన పాల వలన ఎదగండి అన్నాడు. వాక్యం దేంతో పోల్చాడు? వాక్యానికి పాలకి సంబంధం ఏంటి అసలు? అది మామూలుగా నాటు పద్ధతి. అది వాక్యం ఎలా ఉంటుంది? అందులో ప్రోటీన్స్ ఉంటాయి, మాంసకృతులు ఉంటాయి, చక్కెర పదార్థాలు ఉంటాయి. ఉంటాయా? పాళ్ళు ఒక రకం కాదు, 7-8 రకాలు ఉంటాయి. అలాగే మనకి బలాన్ని ఇచ్చే దేవుని వాక్యంలో బుద్ధివాక్యం ఉంది, జ్ఞానవాక్యం ఉంది, విశ్వాసవాక్యం ఉంది, హెచ్చరిక వాక్యం ఉంది, ఆదరణ వాక్యం ఉంది. ఈ వాక్యాలన్నీ మనల్ని నిలబెడతాయి. పసిబిడ్డని పాలు నిలబెడతాయి. ఆత్మీయ జీవితంలో పసిబిడ్డలమైన మనల్ని దేవుని వాక్యం ఆ పాలలా నిలబెడుతుంది. కల్తీ పాలు తాగామనుకో, పట్టించామనుకో, పిల్లోడికి పడిపోతుందని ఎముకలు ఇరిగిపోతాయి. అలాగే కల్తీ వాక్యం విన్నామనుకో, తెగ పడిపోతుంటావు. వారానికి 10 సార్లు పడిపోతుంటాడు, లేతుంటాడు, పడిపోతుంటాడు, లేతుంటాడు. ఎందుకని? సరైన వాక్యం, ప్రోటీన్స్ ఉన్న వాక్యం అందట్లేదు. ఏం తాగేస్తున్నాడు? ప్యాకెట్ పాలు తాగేస్తున్నాడు. అంటే మనకి మన అన్నదిన జీవితంలో మన కళ్ళ ముందే మనం చూస్తుంటే చూసారా, వాటిని తీసుకొచ్చి ఆత్మీయ సత్యాన్ని క్రోడీకరిస్తూ సాదృశ్య రూపంగా బోధించటం, ఇది సాదృశ్య ప్రసంగం అంటారు. చాలా ఉన్నాయి దీనికి సంబంధించి. పోలికలు చూపించటం, లేకపోతే దాని యొక్క ప్రత్యేకని వినియోగించటం, లేకపోతే భవిష్యత్తు సూచనకి సంబంధించినటువంటి విషయాలు కూడా మనం చెప్పొచ్చంట. యేసుప్రభువు వారు ఉపమానాలు ఎక్కువ రాబోతున్నటువంటి లోకానికి సంబంధించి ఎన్ని క్రోడీకరించి మాట్లాడాడు. చూపిస్తాను, అవి మనం ముందుకెళ్ళిన తర్వాత అన్నీ నేర్చుకునేది. ఓకే, ఇప్పుడు నేను అవుట్లైన్ వెళ్తున్నాను మీకు. అవుట్లైన్ అండి ఇది, ఇంతకనే అని అనుకుని పక్కన ఎట్టేకినే మంచి ప్రసంగం చేసిన తర్వాత ఇంకా కాసేపు చెప్దాం అనుకున్నాను. పూర్తిగా చెప్పలేకపోయినా అన్నాను ఒకసారి ఎక్కడో. చాలా మంచి మెసేజ్. లాస్ట్న అన్నాడు ఒక మాట, నీకు అసలేం చెప్పలేదు కదండి అన్నాడు. ఇంత చెప్పిన తర్వాత 1.5 గంట మెసేజ్ వేసిన తర్వాత అసలేం చెప్పలేదు, వచ్చేవారం చెప్తా అన్నారు కదండి అంటున్నాడు. అంటే తీసి అలా గడ్డి పరకలో తీసి పక్కన పెట్టాడు. నేను ఇప్పటివరకు చెప్పింది అవుట్లైన్ అంటే ప్రసంగం యొక్క రకాలు చెప్తున్నాను, పనికిరాందని కాదు. ఇది తెలియకపోతే మీరు అందులోకి తీసుకెళ్ళిపోయినా కూడా డైరెక్ట్గా ఎలా ఉంటుందంటే చాలా దారుణంగా ఉంటుందిలేండి. ఇంకా అన్నీ చెప్పుకుంటూ వేస్ట్. ఇది ఏ ప్రసంగం? ఇది సాదృశ్య ప్రసంగం. దీనికి సంబంధించి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత సమయోచిత ప్రసంగం. సమయోచిత ప్రసంగాలు కూడా ఉన్నాయి. అంటే ఏంటంటే టాపికల్ సెర్మన్ అంటారు అనుకుంటా. టాపికల్ సెర్మన్ అంటారు దీన్ని. అంటే ఒక నిర్దిష్ట అంశాన్ని లేదా ఒక సమస్య చుట్టూ అల్లుకున్న ప్రసంగం ఇది. సమయోచిత ప్రసంగం అంటే ఏంటి? ఒక సమస్య చుట్టూ అల్లుకొని ఉన్న ప్రసంగం. దీనిలో ఒకే బైబిల్ వచనం కాకుండా ఆ అంశానికి సంబంధించిన పలు బైబిల్లో ఉన్నటువంటి మిగతా వచనాలకి ఎక్కువసార్లు వెళ్ళాల్సి ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నాం చూసారా, అక్కడికి ఇక్కడికి మనం పరిగెట్టాల్సి ఉంటుంది. ఇది సమయోచిత ప్రసంగం అంటారు. దీనికి సంబంధించి దీన్ని ఎలా చెప్పొచ్చు?
సమయోచిత ప్రసంగం అని అంటే ఆ, ఇప్పుడు ప్రజెంట్ హాట్ టాపిక్ ఏంటి క్రైస్తవ ప్రపంచంలో? యేసుక్రీస్తు వారు దేవుడా కాడా? సమయోచితంగా కదా. దీనికి సంబంధించి కొన్ని మనం బోధించాల్సి ఉంటుంది, ఖచ్చితంగా మనం వివరించాల్సి ఉంటుంది. అయ్యి అట్ల జోలికి మనం వెళ్ళకూడదు, అయ్యో మనకు రావయి. ఇప్పుడు చాలామంది చేసే పొరపాటు ఏంటి? అది మనం బోధించగలమేంటి, మరి ఇంకెందుకు? సమయోచితంగా నువ్వు బోధించాల్సినటువంటి ప్రసంగాలు బైబిల్లో దేవుడు పొందుపరిచారు సందర్భాన్ని బట్టి. ఉదాహరణకి ఒక మంచి సంఘ పెద్ద ఎక్కడో తాగుతున్నట్టు కనపడ్డాడు. నువ్వేం చేయాలి? దేవుడు చూసుకుంటాడని వదిలేత్తవా? నీకు బాధ్యత లేదా? తప్పదు, సమయోచితంగా మాట్లాడాల్సి వచ్చింది. సడన్గా యాక్సిడెంటల్గా అక్కడ సందర్భాన్ని బట్టి మనం మాట్లాడాల్సిన సందర్భాలు ఉంటాయి చూసారా, వాటిని సమయోచిత ప్రసంగాలు అంటారు. ఇది మనం బైబిల్లో అనేక రెఫరెన్స్లు మనం కోట్ చేసుకోవచ్చు. అనేక చోట్లకి వెళ్ళి మనం దాన్ని కోట్ చేసి క్రాస్ రెఫరెన్స్లు తీసుకుని బోధించాల్సి ఉంటుంది. దీన్ని సమయోచిత ప్రసంగం అంటారు. ఇది ఉదాహరణకు సంబంధించి ఉదాహరణ దీనికి సంబంధించి ఇద్దరు గొడవాడుకున్నారు అనుకోండి, వాళ్ళిద్దరూ కలవట్ల గొడవ పడుతున్నారు. వాళ్ళిద్దరిని సఖ్యత చేయాలంటే ఏం చేయాలి? క్షమించటం అనే దాని మీద మాట్లాడాల్సి ఉంటుంది. తప్పదు. అవతలడు కోప్పడ్డా వాళ్ళు నా గురించే మాట్లాడారు అనుకున్నా మనం మాట్లాడాల్సింది ఏంటి? సమయోచితంగా అక్కడ వారిని కలపాలంటే ఏం చేయాలి? మాట్లాడాలి. భార్యని రోడ్డంటే ఈడ్చి కొడుతున్నాడు ఒక అతను, ఇక్కడ మాత్రం పరిచర్యలో పాలు పొంగులు పొందుతున్నాడు, చాలా నీచంగా బ్రతుకుతున్నాడు. ఆ వ్యక్తి గురించి తన భార్య చెప్పింది. ఆ వ్యక్తికి చెప్పాలి సమయోచితంగా, తప్పించుకోకూడదు మనం. సమయోచితమైన ప్రసంగాలు అంటే ఏంటంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు సమయాన్ని బట్టి అక్కడ ఆ ప్రసంగం మనం అందించాలి. అర్థమవుతుందని నేను చెప్పింది? చాలామంది ఏం చేస్తారు, బాబు ఎందుకులాంటి బాబా తిడతాడా, అసలు మాట్లాడుతున్న మీదకి వచ్చేస్తాడు బాబోయ్, ఇంతమంది ఉన్నారు. నాకు అసలు చెప్పకూడదు సంఘంలో అలాంటి వాడు ఉన్నాడని నాకు ముందే చెప్తారు, ఆ ఊసి ఎత్తకండి అని. నేను అదే చెప్తాను. నాకు అసలు చెప్పకుండా నేను తాతీగానే వెళ్తానండి. ఒక ఆయన అలాగే అన్నాడు, తాగుబోతుల గురించి మాట్లాడుకున్నాను. అయ్యి బాబు దాంట్లో నేను ఎక్స్పర్ట్ అండి బాబా, గట్టిగా మాట్లాడతాను దాని మీద అన్నాడు. అయ్యి బాబోయ్ గొడవ చేస్తాడని అన్నాడు. సైలెంట్గా ఒక 20 నిమిషాలు మాట్లాడి అక్కడి నుంచి అందుకున్నాను. ఇంకా మొత్తం గోడ తలకి ఇలా పెట్టుకుని గోడకి ఏడ్చేసాడు. ఏడ్చిన తర్వాత లాస్ట్ని వచ్చి 2 చేతులు పట్టుకుని, ఈ బట్టు నేను తాగితే నేను పనికి మన నాకు బూత్ తిట్టుకున్నాడు. వీళ్ళు చెప్పేస్తారు మనకి, ఎవరు పిలుస్తారు కదా వాళ్ళు చెప్పేస్తారు. అసలు మీరు వాళ్ళు పట్టించుకోవద్దు, అంతే. మన సమయోచితంగా దేవుడు మాట్లాడాలని అని అనుకున్నాడు అనుకోండి, సమయోచితంగా క్షమాపణ గురించి, వ్యభిచారం గురించి, లేకపోతే తాగుడు గురించి, ఇవన్నీ మనం మాట్లాడాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు మాట్లాడాలి. సమయోచితంగా తీసుకునేటువంటి ప్రసంగాలు కూడా ఉంటాయి. ఓకే. తర్వాత నైతిక ఉపన్యాసం, నైతిక ప్రసంగాలు. నైతిక ప్రసంగాలు నైతిక ప్రసంగాలు అంటే నైతిక ప్రసంగాలు అని అంటే నైతికత అంటే తెలుసు కదా, మోరాల్లో నైతిక విలువలు అంటే ఏది సరైంది కాదు, సరైనది ఏదో తప్పేదో తెలియజేసే సూత్రాలు ఉన్నాయి బైబిల్లో. విలువలు లేదంటే ఇక్కడ మనం జీవించే జీవన విధానం ఉంది కదా, దానికి సంబంధించి సామాజిక సమస్యలు ఉంటాయి కదా, సామాజికంగా కొన్ని మాట్లాడాల్సి ఉంటుంది. జీవనం ఒక మాట చెప్పాడు నన్ను ఫోన్ చేసినప్పుడు, ఒక పాప అలాగా సూసైడ్ చేసుకుందని. ఇప్పుడు నైతికతకి సంబంధించి వారి కుటుంబాలు పాడు చేసుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు అనుకోండి, లేకపోతే ఎవరో ఒక అమ్మాయి క్రమం తప్పి గర్భవతి అయింది, అబార్షన్ గురించి మాట్లాడాల్సి వస్తుంది. హస్తప్రయోగం గురించి మాట్లాడుతున్నారు కొంతమంది సేవకులు. ఎందుకు మాట్లాడుతున్నారు ఇవి?
అంటే వాళ్ళకి ప్రజల పరిస్థితి ఎలా ఉందో అవగాహన చేసుకుని నైతికతని మీరు ఫాలో అవ్వాలి, నైతిక విలువలు క్రైస్తవులు పాటించాలి. 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, లేకపోతే వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇలాంటివన్నీ మాట్లాడాల్సి వచ్చినప్పుడు నైతిక విలువల గురించి మాట్లాడే ప్రసంగాలు ఉంటాయి చూసారా, అవి నైతిక ప్రసంగాలు అంటారు. వాటికి ప్రత్యేకంగా పెట్టుకోలేదు. ప్రతిరోజు మనం వాటిని ఉపయోగించకూడదు. ఎందుకంటే మంచి వాళ్ళు బాధపడతారు. ఒక తాగుబోతుడి గురించి మాట్లాడుతున్నప్పుడు సమయమంతా వాడికి ఇచ్చిస్తే మిగతా ఆత్మీయంగా బలపడాలని వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడతారు. దొరుకుతాడు కదా, దొరుకుతాడు, మామూలుగా కొట్టకూడదు, ఇక దొరికాడండి ఎవరైనా సరే. వాటిని ఏమంటారు? నైతిక ఉపన్యాసాలు అంటారు. అంటే ఇది నైతికతకు సంబంధించిన ఉపన్యాసం. ప్రకటన, చెడు మంచి మధ్య తేడాన్ని వివరించడం, చెప్పాలి. వాళ్ళకి చెప్పకపోతే తెలుస్తుందండి. పచ్చబొట్ల గురించి అడుగుతూ ఉంటారు, పంది మాంసం తినొచ్చని అంటున్నారు ఇంకా మనోళ్ళు, విగ్రహాలు కనిపించినవి తినొచ్చని అంటున్నాడు ఒకడు. ఇవన్నీ సామాజిక సమస్యలు ఉన్నాయి కదా, వాటి గురించి కూడా కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడాల్సి ఉంటుంది. బైబిల్ చెప్పింది అట్ని మాట్లాడారుగా ప్రసంగికులు. యేసుక్రీస్తు వారు తన పత్రికను రాసినప్పుడు ఏం మాట్లాడారు? ప్రకటన గ్రంథంలో విగ్రహాలు కనిపించి తిన్నవాళ్ళు ఉన్నారు, యెజబెల్ అనే ప్రవక్తని అనుసరించిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ చెప్పుకొచ్చారు ఆయన పత్రికల్లో. ఎందుకు చెప్పారు? ఆయన నైతికతను పాటించమని ప్రసంగాలు కూడా ఉన్నాయా? అక్రమ వ్యాపారం చేస్తున్నాడు, మాయల మరాఠీలో ప్రవర్తిస్తున్నాడు సీమోను. పేతురు గారు అక్కడ ప్రసంగం చేశాడా? మారాడా? అక్రమంగా సంపాదించుకుంటున్నాడు, నీ ద్రవ్యం నిన్ను నాశనం చేసేస్తుందని చెప్పాడు. అక్రమ వ్యాపారస్తుల్ని ఖండించాలి. నైతికతకు సంబంధించినటువంటి ఉపన్యాసాలు చేస్తాం చూసారా, అవి. భార్య భర్తలు దూరంగా ఉంటున్నారు అనుకోండి, దూరంగా ఉండకూడదని చెప్పింది బైబిల్. అంటే దూరంగా ఉంటామనంటే ఇక్కడ వదిలి పనికి వెళ్ళిపోయి 4-5 నెలలు రాకపోవటం, ఇది చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు చెప్పాలి. అప్పులు చేసేసి ఎగ్గొట్టేస్తుంటాడు కొంతమంది. ఆ సంఘ విశ్వాసి సాయం చేస్తాడు, ఆ డబ్బులు ఎగ్గొట్టేసి తిరుగుతుంటాడు, నీ శాతనేం చేసుకుంటాడు. అప్పుడు ముందు బతిమాలుతాడు. అప్పు తీసుకుని ఎగ్గొడితే దేవుడు ఏమంటున్నాడు చెప్పాలి. నువ్వు అప్పు ఎందుకు ఇచ్చావు, వాడు వెనకాల ఎందుకు తిరుగుతున్నావు, వీడికి చెప్పాలి. అప్పు ఎందుకు ఇచ్చావు, అప్పు గురించి ఏం మాట్లాడుతుందో కదా. ఏ ఉపన్యాసాలు ఇవి లేవా? అవి చూపిస్తాను మీకు, బోల్డ్ అని ఉంటాయి ఇలాంటివన్నీ. ఇక దీన్ని మనకు ఒక పాయింట్ తీసుకుని మనం ముగించుకుందాం. ఎన్ని విషయాలు చూసాం మనం? మొదటిది ఏంటి? వచ్చిన ప్రసంగం. 2 పదంపై ప్రసంగం. 3 రెండోది అంశ ప్రసంగం. 4 జీవిత చరిత్ర ప్రసంగం. 5 సాదృశ్య సంబంధమైన ప్రసంగం. 6 సమయోచిత ప్రసంగం. 7 నైతిక ప్రసంగం. వీటి గురించి ఇంకా మనం లోతుకి వెళ్ళాల్సిన అవసరం ఉంది, తర్వాత క్లాస్లో మనం చూద్దాం. ఆఖరిది అని అంటే ఇంకా ఉన్నాయి. ఈరోజు ఆఖరిది పేరా ప్రసంగం, పేరాపై ప్రసంగం. పేరా ప్రసంగం అంటే ఏదైనా ఒక అధ్యాయాన్ని కానీ, ఒక పుస్తకాన్ని కానీ, ఒక పేరాని కానీ తీసుకుని దాన్ని అంతర్లీనంగా దాంట్లో ఉన్నటువంటి సత్యాన్ని బయటికి తీసుకొస్తూ వివరించడం. అది బాగా లాంగ్ ఉన్న అధ్యాయమే కావచ్చు, ఒక పుస్తకమే కావచ్చు, లేకపోతే ఒక మెయిన్ థీమ్ ఉంటుంది చూసారా, ఆ థీమే కావచ్చు. సందర్భాన్ని బట్టి 5 వచనాలు తీసుకోవచ్చు, 6 వచనాలు తీసుకోవచ్చు. మనం ఎక్కడ కాకరపూర్లోనే కదా ఒక మెసేజ్ ఇచ్చాము, క్రైస్తవ జీవన విధానంలోని మాధుర్యం. ఎఫెసీ పత్రిక 4 అధ్యాయం నుంచి ఎఫెసీ పత్రిక 5 అధ్యాయం ఆఖరి వరకు నేను తీసుకుని 1.5 గంట మెసేజ్ అక్కడ ఇచ్చాను. క్రైస్తవ జీవన విధానంలో మాధుర్యం చెప్పాలని అంటే 2-3 వచనాలతో తేలదు అది. అందుగురించి 4-5 అధ్యాయాల నుంచి కొన్ని కీలక పాయింట్లు తీసుకొచ్చి అక్కడ సంఘానికి బోధించడం జరిగింది. ఇది పారాగ్రాఫ్ ప్రసంగాలు అంటారు. 2 అధ్యాయాలు వాడుకోవచ్చు, 3 అధ్యాయాలు వాడుకోవచ్చు, ఒకసారి పుస్తకమే వాడుకోవచ్చు, కొన్ని సందర్భాల్లో ఒక అధ్యాయం వాడుకోవచ్చు. అర్థమైంది అనుకుంటున్నాను మీకు. అంటే చిన్న పారాగ్రాఫ్ తీసుకుని దాంట్లోంచి ఆధ్యాత్మిక సత్యాన్ని ప్రజలకు అందించడం. ఉదాహరణకి దీనికి సంబంధించి రాజుల మొదటి గ్రంథం ఉందండి, 18 అధ్యాయం తీస్తున్నారు. 18 అధ్యాయం తీసుకున్నారు మీరు.
1 నుంచి 18 వచనాలు తీసుకున్నారు. ఆ 18 వచనాల్లో నుంచి మీరు ఏం అందించాలనుకుంటున్నారు, దానికి టైటిల్ ఏంటి, ఆ వచనాలు చదివిన తర్వాత మీరు ఏ టైటిల్ ఇస్తే బాగుంటుంది, ఏ పేరు పెడితే బాగుంటుంది ఆ అధ్యాయానికి, మన ప్రసంగానికి. ఉదాహరణకి నేను అనుకుంటున్నాను, ఈ కలవరంతో కూడుకున్న లోకంలో నిరుత్సాహాన్ని జయించడం ఎలా. 18 అధ్యాయం 1 నుంచి 18 వచనాలు నేను మీకు వివరిస్తాను. ఇది పారాగ్రాఫ్ ప్రసంగం వస్తుంది చూసారా, అప్పుడు ప్రాక్టికల్గా నేను చూపిస్తాను. టైటిల్ ఎలా వస్తుందో దాంట్లోంచి ఎలా తీసుకోవాలన్నది. నిరుత్సాహాన్ని జయించడానికి ఏం చేయాలి, ఆ అధ్యాయంలో మనకి జవాబు దొరికింది. తర్వాత హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 11 నుంచి 6వ అధ్యాయము 6 వరకు అక్కడ ఏం కనపడుతుంది అంటే, కొంతమంది క్రైస్తవులు ఎందుకు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారు టైటిల్ పెట్టుకుంటాం. ఆత్మీయ ఎదుగుదల లేని మరుగుజ్జు లేని క్రైస్తవులు అని టైటిల్ పెట్టుకుని ఆ పారాగ్రాఫ్లో ఆధ్యాత్మిక సత్యాలు వారికి అందించడం. తర్వాత రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం అంతా మీరు చదివితే ఒక మంచి పాఠం అందులో కనపడుతుంది. దేవుడు పారాగ్రాఫ్లో కూడా సందేశాలు సిద్ధపరిచాడు. అక్కడ నేను పెట్టిన టైటిల్ ఏంటంటే, ఇహలోక గృహానికి పరలోక సహాయం ఎలా అందింది. మంచి బాగుంటాయండి. పారాగ్రాఫ్లో కూడా ఏమవచ్చు, ప్రసంగాలు అవ్వచ్చు. పారాగ్రాఫుల మీద మాట్లాడినటువంటి వర్తమానాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రజల్ని పక్క ఆలోచనలకు వెళ్ళనవదు, అలా స్టిల్ చేస్తుంది. ఇంకేముంది ఇందులో, ఏం తీసుకొస్తాడు ఆ టైప్లో ఉంటుంది. అర్థమైందా? ఎన్ని రకాలు? 8 చాలా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. దేవుని చిత్తం అయితే తర్వాత చూద్దాం. తర్వాత వారం మాత్రం నమూనా ఇస్తాను నేను. ప్రతి 8 ఉన్నాయి కదా, ఆ 8 దాంట్లో ప్రతి దానికి 2 ప్రాక్టికల్స్ చూపిస్తున్నాను. నేను చేసి చూపిస్తాను, మీ చేత చేయిస్తాను, మరలా హోంవర్క్ కూడా ఇస్తాను. ఓకేనా? అర్థమైందా? ఓకే, ప్రార్థన చేసుకుందాం.